అదే రిఫరెన్స్ కి మళ్ళీ ఉంటది కదా. ఓకే, కొంచెం స్పీకర్ దగ్గరకు పెట్టుకోవన్నా కొంచెం ప్లీజ్. ఇప్పుడు ఫైన్ అన్నా. యా. So first of all, we should know the basic difference between Cypress and the Selenium. So what are the basic advantages and disadvantages of the Cypress, and where we can get ఎందుకోనంటే Cypress లో మనకి డిసడ్వాంటేజెస్ ఎక్కడెక్కడ ఉన్నాయో మనకి తెలియకపోతే మన ప్రాజెక్ట్ ఇంప్లిమెంటేషన్ లో మనం చేస్తూ మనం ఆగిపోదాం. సో బేసికలీ ఫ్యూ డిసడ్వాంటేజెస్ నేను చెప్తాను. Selenium లో నుంచి మనకి ఉన్న డిసడ్వాంటేజెస్ ని Cypress లో ఎలా చేస్తాం అంటే, సో ఇప్పుడు మనం డిస్కస్ చేయాల్సిన పాయింట్స్ ఏంటంటే, వాట్ ఆర్ ద ప్రోస్ కాన్స్ ఆఫ్ ది Cypress. సో ఇది మనం ఫస్ట్ డిస్కస్ చేస్తాం. తర్వాత మనకి ఇప్పుడు Cypress మనం చేయడానికి వాట్ ఆర్ ద ప్రీ రిక్విజిట్స్ వి షుడ్ రిక్వైర్ టు డు ది Selenium. సో వర్కింగ్ విత్ Cypress. సో ఆ ప్రీ రిక్విజిట్స్ మనం చదువుదాం. సో నెక్స్ట్ మనం ఏం చేస్తామంటే, బేసిక్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే ఫోల్డర్ స్ట్రక్చర్. సో ఈ ఫోల్డర్ స్ట్రక్చర్ ని మనం ఫస్ట్ అర్థం చేసుకుంటాం. అండ్ దెన్ మనం తర్వాత ఇన్స్టాలేషన్స్ మనం ఎలా చేయాల్సి ఉంటుంది అనేది మనం చూస్తాం. సో వన్స్ ఆఫ్టర్ ది ఇన్స్టాలేషన్, సో మనకి ఇప్పుడు ఈ ఫ్రేమ్ వర్క్ ఉంది కదా, ఆ ఫ్రేమ్ వర్క్ ని మనం డిప్లాయ్ చేస్తాం. సో ఆ ఫ్రేమ్ వర్క్ ని డిప్లాయ్ చేసిన తర్వాత ఎగ్జిక్యూట్ మనం ఎలా దీన్ని ఎగ్జిక్యూట్ చేయగలుగుతాము అనే దాని గురించి. సో ఈ ఫ్యాక్టర్స్ మనం ఇంకా నెక్స్ట్ ఒక హాఫ్ అన్ అవర్ 45 minutes మనం డిస్కస్ చేయాలి. ఓకే, సో వెన్ ఇట్ కమ్స్ టు ద ఫస్ట్ పాయింటర్, ఈ ఫస్ట్ పాయింటర్ ఏంట్రా అంటే, సో వాట్ ఆర్ ద ప్రోస్ అండ్ కాన్స్ ఆఫ్ Cypress. సో మనం దీని గురించి మనం డిస్కస్ చేయాలి అంటే, సో ఫస్ట్ పాయింటర్ మనకి Cypress లో ఉన్న ఫస్ట్ బేసిక్ అడ్వాంటేజ్ ఏంటంటే, ద ఎగ్జిక్యూషన్ స్పీడ్ అనేది ఇట్ వాస్ ట్రెమెండస్లీ వెరీ హై వెన్ కంపేర్డ్ టు ది Selenium. ఎందుకు ఎగ్జిక్యూషన్ ఎందుకు అంత స్పీడ్ ఉంది అంటే, ఇప్పుడు మామూలుగా మనకి Selenium లో ఎలా వర్క్ జరుగుతుంది. సో ఫర్ అన్ ఎగ్జాంపుల్ చిన్నది చూపిస్తాను. ఒకసారి నీకు ఆర్కిటెక్చరల్ డిఫరెన్సెస్ నేను చెప్తాను చూడు. Cypress లో మనకి ఎలా జరుగుతుంది. షూర్ అన్న. సో కాబట్టి మనకి అర్థమవుతుంది. అన్ని Cypress కున్న బెస్ట్ అడ్వాంటేజ్ ఏంట్రా అంటే, ఇట్ విల్ నాట్ డిపెండ్ అపాన్ ది Selenium. ఇప్పుడు మన మార్కెట్ లో మనం ఏ టూల్స్ తీసుకున్నా సరే, కెటలాన్ తీసుకున్నా, ప్రాజెక్ట్ తీసుకున్నా, ప్రొట్రాక్టర్ తీసుకున్నా, వెబ్ డ్రైవర్ తీసుకున్నా, ఆల్ టూల్స్ ఆర్ కంప్లీట్లీ డిపెండ్ అపాన్ ది Selenium. But whereas the Cypress is altogether, it's a completely a different tool. It is no way matching with Selenium. So this tool would be like UFT. మనకి UFT లో ఎలా అయితే మనం యూజ్ చేస్తామో, the same way we will be trying to use the Cypress also. ఇప్పుడు ఇక్కడ మనకి ఏమవుతుంది, ఫర్ ఎగ్జాంపుల్ మనం ఇక్కడ చూద్దాము. సో దీంట్లో సో మనకి ఇది ఉంది కదా, సో IDE లో మనం మనకు కావాల్సినటువంటి కోడ్ అంతా మనం రాస్తాం. సో ఏ IDE అయినా పర్వాలేదు. సో ఆ రాసిన దాన్ని ఏమవుతుంది, Selenium తీసుకుంటుంది, Selenium web driver. So Selenium, with the help of Selenium web driver, all these particular commands will be taken, and then it will give it to the JSON wire protocol. So JSON wire protocol it will do two actions. So one, it's work as a transporter, and next thing it works as a translator. So in JSON wire protocol so it will take that particular command and convert into the HTTP request. So HTTP request can convert chesi, and then it sends the data from client to server. So నేను ట్రాన్స్పోర్టర్ అన్నాను కదా, సో ఇది మన క్లయింట్, ఇది సర్వర్ కి పంపిస్తుంది. ఎలా పంపిస్తుంది, ఆ కమాండ్ ఏం చేస్తుందంటే HTTP ప్రోటోకాల్ కింద కన్వర్ట్ చేసి ఈ బ్రౌజర్ డ్రైవర్స్ కి మనకి పంపిస్తుంది. సో ఈ బ్రౌజర్ డ్రైవర్స్ మనకి డిఫరెంట్ కంపెనీస్ నుంచి ఇస్తారు కాబట్టి, దిస్ పర్టికులర్ బ్రౌజర్ డ్రైవర్ విల్ పిక్ అప్ దట్ పర్టికులర్ కమాండ్ అండ్ దెన్ ఇట్ విల్ పర్ఫార్మ్ ది ఆపరేషన్ ఆన్ ది రెస్పెక్టివ్ బ్రౌజర్స్. సో ప్రీవియస్లీ బిఫోర్ 3 మనకి ఈ లేయరే లేదు. సో డైరెక్ట్ ఏం చేసేది, డైరెక్ట్ ఈ బ్రౌజర్ మీద వర్క్ చేసి మనకి అవుట్పుట్ ఇచ్చేది. బట్ ఇక్కడ ఏమవుతుందంటే, బికాస్ ఆఫ్ ద సెక్యూరిటీ లెవెల్స్ దే ఇంట్రడ్యూస్ ఎ న్యూ లేయర్ కాల్డ్ బ్రౌజర్ డ్రైవర్స్, లైక్ క్రోమ్ డ్రైవర్, జెకో డ్రైవర్, MS అట్లా మనకి డ్రైవర్స్ ఇచ్చాడు. సో ఇక్కడ మనకి ఏమవుతుంది అంటే, ఇక్కడ మనకి ఒక ఎక్స్ట్రా లేయర్ ఉంది.
సో అంటే డైరెక్ట్ ఈ కమాండ్స్ మనం బ్రౌజర్ లో ఎగ్జిక్యూట్ చేయలేకపోతున్నాం. సో వాళ్ళు ఏం చేస్తున్నారు, సో కాబట్టి మనకు ఒక బ్రౌజర్ డ్రైవర్స్ నుంచి ఆ డ్రైవర్స్ ద్వారా కమాండ్స్ ని బ్రౌజర్ పంపించి అక్కడ ఎగ్జిక్యూషన్ చేసి ఆ వచ్చిన రిజల్ట్ ని తీసుకొని మళ్ళా జేసన్ వైర్ ప్రోటోకాల్ ద్వారా బ్యాక్ మన ఐడికి సెండ్ చేస్తున్నారు కన్వర్ట్ చేసి. సో ఇది ఈచ్ ఈవెన్ ఇఫ్ ఇట్ ఇస్ ద స్మాలెస్ట్ కమాండ్ క్లిక్ చేయాలన్నా సెండ్ కీస్ అన్న ఏం చేయాలన్నా సరే we will be performing in this way. Now what these guys has been done from the Cypress is, so they completely depend upon the JavaScript and they don't have that extra layer which we are seeing it in the Selenium. So directly what they are doing is they are making the execution within the browser. So within the means the browser లో మనకి JavaScript complete application ఏదైనా సరే ఫ్రంట్ ఎండ్ క్లయింట్ మనకి JavaScript ద్వారా జనరేట్ అవుతుంది కాబట్టి సో వాళ్ళు ఏం చేశారంటే సో ఈ JavaScript మీద వాళ్ళు వర్క్ చేయడం వల్ల ది ఎగ్జిక్యూషన్ స్పీడ్ అనేది ట్రెమెండస్ గా పెరిగింది అన్నమాట. సో ఇప్పుడు మీకు ఎగ్జిక్యూషన్ చూపిస్తాను. యు విల్ నాట్ బిలీవ్ ఇట్, యు కాంట్ సీ విత్ నేకెడ్ ఐ ఆల్సో, అంత ఫాస్ట్ గా రన్ అయిపోతుంది. సో దిస్ ఇస్ వాట్ ద ఫస్ట్ బేసిక్ అడ్వాంటేజ్ ఆఫ్ సైప్రస్. సెకండ్ అడ్వాంటేజ్ ఏంటంటే మనకి ఇప్పుడు సెలీనియం లో మనకి 100 టెస్ట్ కేసెస్ ఉన్నాయి. 100 టెస్ట్ కేసెస్ మనం ఎగ్జిక్యూట్ చేస్తే ఒకసారి 90 పాస్ అవుతుంది, ఒకసారి 95 పాస్ అవుతుంది, ఒకసారి 98 అంటే టెస్ట్ ఫ్లేకీనెస్ మనకు ఉంటుంది. సో పాస్ చేసిన మనం రన్ చేసినామంటే రీరన్ చేస్తే పాస్ అయిపోతుంది. బట్ ఇక్కడ సైప్రస్ లో అలా కాదు. సో నువ్వు 100 టెస్ట్ కేసెస్ ఇచ్చినావు అనుకో, నువ్వు కొన్ని వేల సార్లు మీరు ఎగ్జిక్యూట్ చేసినా కూడా సో దట్ విల్ గివ్ యూ ది 100 టెస్ట్ కేసెస్ ఫాస్ట్ అంటిల్ అన్లెస్ దేర్ ఇస్ ఎ ఫెయిల్యూర్. మనకి ఇక్కడ ఆన్సర్స్ మనకి ఇస్తుంది. సో ద టెస్ట్ ఫ్లేకీనెస్ ఇస్ మచ్ మోర్ బెటర్ ఇన్ ద Cypress. Now third pointer. సో థర్డ్ పాయింటర్ ఏంటంటే మనకి ఈ సింక్రనైజేషన్ ఇష్యూస్ ఉంటాయి. సో మ్యాచింగ్ ది అప్లికేషన్ స్పీడ్ విత్ ది టూల్ స్పీడ్. సో మనకి ఈ సింక్రనైజేషన్ ఇష్యూస్ కోసం మనం ఏం చేస్తాము, సెలీనియం లో అయితే కండిషనల్ వెయిట్, అన్కండిషనల్ వెయిట్ లో వచ్చేసి ఎక్స్ప్లిసిట్ వెయిట్, ఇంప్లిసిట్ వెయిట్, ఫ్లూయెంట్ వెయిట్, పేజ్ లోడ్ టైం, ఇట్లాంటివన్నీ మనం వాడుతున్నాం. కానీ వీడు ఏం చేశాడు అని అంటే మనకి వీడు ఒక కాన్ఫిగరేషన్ ఇచ్చేసాడు అనమాట. ఆ కాన్ఫిగరేషన్ లో మనం ఎంత టైం వెయిట్ చేయాలని మనం డిఫైన్ చేస్తే, ఫర్ ఎగ్జాంపుల్ మనకి బేసిక్ కాన్ఫిగరేషన్ 60,000 డిఫైన్ చేసేసాం. సో సింక్రనైజేషన్ అంతా కూడా అప్లికేషన్ హ్యాండిల్ చేసేసుకుంటుంది. అసలు మనం వెయిట్ మెథడ్ రాయాల్సిన అవసరమే లేదు. సో కంప్లీట్ వెయిట్స్ వాడు తీసేసాడు. సో దిస్ ఇస్ వాట్ ద అనదర్ బిగ్గర్ అడ్వాంటేజ్ ఫ్రమ్ ది సైప్రస్. సో వెయిట్స్ హ్యాండ్లింగ్ ద వెయిట్స్ ప్రాబ్లం మనకు తగ్గిపోయింది. నెక్స్ట్ వీడు ఏం చేస్తాడు, ఇంకొకటి టైం ట్రావెల్ అని చెప్పి పెట్టుకున్నాడు అనమాట. ఈ టైం ట్రావెల్ అంటే ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ స్టెప్ 1 ఎగ్జిక్యూట్ అయింది, స్టెప్ 2 ఎగ్జిక్యూట్ అయింది, స్టెప్ 3 ఎగ్జిక్యూట్ అయింది, స్టెప్ 4 ఎగ్జిక్యూట్ అయింది. సో నాకు లాగ్స్ అన్ని జనరేట్ అయ్యాయి. సో ఈ లాగ్స్ వచ్చిన తర్వాత లాగ్ మీద నేను క్లిక్ చేస్తే సో ఆ లాగ్ క్లిక్ చేసిన వెంటనే మనకి రెస్పాన్స్ కూడా మనకి ఇమీడియట్ గా వచ్చేస్తుంది. స్క్రీన్ షాట్ అంటే మొత్తం రికార్డ్ చేసి పెట్టుకుంటుంది అనమాట. సో ఈ స్టెప్ లో ఇది ఏం పర్ఫామ్ చేసింది, ఏ బటన్ మీద క్లిక్ చేసింది, అది హైలైట్ అవుతా ఉంటుంది. సో నీకు నేను ఎగ్జిక్యూషన్ అయిన తర్వాత నేను మీకు చూపిస్తాను కిషోర్. సో అంటే ఇక్కడ ఏమవుతుంది అంటే మనకి ప్రతి స్టెప్ ఏం జరుగుతుంది అని కంప్లీట్ గా రికార్డ్ చేసి పెట్టుకుంటుంది. సో అందుకు వాడు దానికి ఏమని పేరు పెట్టాడు అంటే టైం ట్రావెల్ అని పెట్టాడు. అంటే బ్యాక్ ట్రైన్ తీసుకోవచ్చు. సో ఇప్పుడు ఇది ఫోర్త్ అడ్వాంటేజ్. అండ్ ఫిఫ్త్ అడ్వాంటేజ్ ఇస్ ఇప్పుడు సెలీనియం అంటే ఇప్పుడు మనకి రిపోర్ట్స్ కావాలంటే నేను ఎక్స్టెంట్ రిపోర్ట్స్, అల్లూరి రిపోర్ట్స్ ఇంకేదైనా తెచ్చుకోవాలి. అండ్ దెన్ లాగింగ్ ఫోర్ టెస్ట్ అయింది. తర్వాత మళ్ళీ నాకు ఎగ్జిక్యూషన్ ప్యాటర్న్స్ ని ఫ్రేమ్వర్క్ ని మెయింటైన్ చేయాలంటే టెస్ట్ ఎంజిన్ కావాలి. లేదంటే నాకు తర్వాత బిల్డ్ టూల్ కి నాకు మేవన్ కావాలి. అంటే నాకు డిఫరెంట్ టూల్స్ ని నేను తీసుకొని వచ్చి ఇంటిగ్రేట్ చేసి నేను చేస్తాను. బట్ సైప్రస్ ఆల్రెడీ ఇట్స్ అ బిల్ట్ ఇన్ ఫ్రేమ్వర్క్ టూల్. సో అందరూ దాన్ని టూల్ అనుకుంటారు, బట్ ఇట్స్ అ బిల్ట్ ఇన్ ఫ్రేమ్వర్క్ టూల్. అంటే ఏంటంటే as soon as you install Cypress and then you trigger a command, so by default Cypress will create a framework folder structure for you. మనం ఏం చేయాల్సిన అవసరం లేదు, మొత్తం Cypress చేసేస్తుంది. ఓకే కంప్లీట్ ఉంటుంది. అంటే దీంట్లో ఏముంటుంది, రిపోర్ట్స్ అదే ఉంటుంది. తర్వాత ఇక్కడ మనం టెస్ట్ ఎంజిన్ వాడతాం కదా. సో మనకి జావాస్క్రిప్ట్ లో మనకి 3 మేజర్ టూల్స్ ఉన్నాయి. సో ఒకటి వచ్చి జాస్మిన్, మోచా, ఝాయ్. దాంట్లో సైప్రస్ తో బై డిఫాల్ట్ గా మోచానే వచ్చేస్తుంది అనమాట. సో జాస్మిన్ సో డిఫాల్ట్ సపోర్టింగ్ టూల్ ఫర్ సైప్రస్ ఏంటంటే మోచా. సో ఆ మోచా చాలా సింపుల్ ఉంటుంది, చాలా ఈజీ ఉంటుంది ఇంప్లిమెంటేషన్ కి నేర్చుకునేదానికి కూడా. సో నేను నీకు నేను
explain చేసే దాంట్లో so you will have the detailed information about that particular. Sure. ఎట్లా కంప్లీట్ మనకు ఒక హోల్సమ్ ప్యాకేజ్ లో మనకి వచ్చేస్తుంది. అండ్ ఇట్ హ్యావ్ ద రిజల్ట్స్, ద ఎక్స్టెంట్ రిజల్ట్స్ రిపోర్టింగ్ స్ట్రక్చర్ అది బై డిఫాల్ట్ వాడే ఇచ్చేసారు. మనం దేంతో మనం ఇంటిగ్రేట్ చేసుకోవాల్సిన అవసరం లేదు. సో దీస్ ఆర్ ద బేసిక్ ఫీచర్స్ ఆఫ్ దిస్ సైప్రస్. యాక్చువల్లీ ఇక్కడ సైప్రస్ లో ఇంకొన్ని ఫీచర్స్ కూడా ఉన్నాయి. సో ఒకసారి చెప్తాను. ఏదైనా మంచి ఫీచర్స్ ఇస్తారా? ఇప్పుడు ఇది ఏమవుతుందంటే కిషోర్, ఇంతకు ముందు ఫైర్ ఫాక్స్ కి వీటికి సపోర్ట్ చేసేది కాదు. ఇప్పుడు ఏమైందంటే ఫైర్ ఫాక్స్ కి వీటికి సపోర్ట్ చేస్తా ఉంది. సో ఫైర్ ఫాక్స్ కి చేస్తుందా? ఇప్పుడు రీసెంట్ వర్షన్ లో చేస్తుంది. సో ఇట్స్ ద క్రోమ్, ఫైర్ ఫాక్స్, ఎడ్జ్, ఎలక్ట్రాన్, బ్రేవ్ అండ్ కెనరీ కూడా ఉన్నది. ఇంకొకటి ఉందన్నమాట. యాక్చువల్లీ బై డిఫాల్ట్ గా క్రోమ్ కి సపోర్ట్ చేస్తుంది. క్రోమ్ కన్నా ఎలక్ట్రాన్ అనేది కూడా క్రోమ్ బ్రౌజర్, క్రోమ్ వాడితే అనమాట. సో ఇందులో ఇంకా ఫాస్ట్ గా పనిచేస్తుంది. కానీ మెజారిటీ ఆఫ్ ద ఎలక్ట్రాన్ వాడరు కాబట్టి బై డిఫాల్ట్ క్రోమ్ వాడతారు కాబట్టి మనం క్రోమ్ తీసుకొస్తాం. అండ్ ఈ మిషన్ లో నేను ఏవేవైతే ఇన్స్టాల్ చేసినా బై డిఫాల్ట్ సైప్రస్ రీడ్ చేసేస్తాను. ఫర్ ఎగ్జాంపుల్ క్రోమ్ ఇన్స్టాల్ చేసినా, క్రోమ్ ఏ వర్షన్ ఇన్స్టాల్ చేసినా అది రీడ్ చేసి పెట్టుకునేస్తాను. ఎలా పెట్టుకుంటుంది అవంతా నేను మీకు రీడ్ చెప్తాను. సో ఒకసారి మనం ఇంకేమైనా మిస్ అయినా అంటే చూద్దాం. సో టైం ట్రావెల్ గురించి మనం డిస్కస్ చేసుకున్నాం. సో రియల్ టైమ్ అంటే ఇక్కడ మనకి పేజ్ రీలోడింగ్ కానీ ఏదైనా ఉంది అంటే, సో ఆ పేజ్ రీలోడింగ్ బై డిఫాల్ట్ సైప్రస్ చేసేస్తుంది, మనం చేయాల్సిన అవసరం. సో ఇప్పుడు ఈ వర్షన్ లో మల్టీ ట్యాబ్ కూడా వర్క్ అవుతుందన్నా? మల్టీ ట్యాబ్ వర్క్ అవుతుంది. సి టూ డిసడ్వాంటేజెస్, ద గ్రేటర్ డిసడ్వాంటేజెస్ ఏంటంటే సింగిల్ డొమైన్ మాత్రమే పనిచేస్తుంది, మల్టీ ట్యాబ్ కి పనిచేయదు. ఓకే, రెండు బిగ్గెస్ట్ డిసడ్వాంటేజెస్ ఆఫ్ సైప్రస్. దీని వల్ల ఖచ్చితంగా ఇది అక్కడ ఆగిపోయేది అనుకుంటుంది, ఏ టూల్ కైనా సరే, ఏ దీనికైనా సరే. సో దానికోసమే ఇప్పుడు చూసినాం అనుకో, స్క్రీన్ షాట్స్, వీడియోస్ బై డిఫాల్ట్ అదే తీసి పెట్టేస్తుంది. సో తర్వాత ఆటోమేటిక్ సింక్రనైజేషన్ చెప్పాం కదా, అదే ఆటోమేటిక్ గా సింక్రనైజ్ చేస్తుంది. డీబగ్గింగ్ కి వాడు ఎంత నీట్ గా ఇస్తాడంటే రిజల్ట్ ఫైల్ లో ఒకవేళ మనకి ఫెయిల్ అయినా పాస్ అయినా, సో హౌ టు డూ దట్, స్టాక్ ట్రేస్ ఇస్తాడు, లైన్ నెంబర్ ఇస్తాడు, ఇష్యూ ఏమి ఇస్తాడు, నీట్ డీటెయిల్స్. అండ్ కన్సిస్టెన్సీ అదే టెస్ట్ లైక్నెస్ ఉండదు. అండ్ దెన్ ఆటోమేటిక్ గా అదే పేజ్ రీలోడ్స్ అయ్యి అదే మనకి పేజ్ లోడ్ అయిన తర్వాత ఎగ్జిక్యూషన్ చేసి ఇచ్చేస్తాడు. సో ఇప్పుడు ఇంకొక ఈ ఆప్షన్స్ మాత్రం నాకు అర్థం కాలేదు. సో నేను చెప్తాను. ఓకే. సో ఇవి మన ఫీచర్స్ అన్నమాట. సో నా ఫస్ట్ పాయింట్ మనం సక్సెస్ఫుల్ గా కంప్లీట్ చేసాం. సో ఏం చేద్దాం అనుకున్నాం, సో వి వాంటెడ్ టు అండర్స్టాండ్ ద ఫీచర్స్. ద డ్రాబ్యాక్స్ వచ్చేసి ఇట్ సపోర్ట్స్ ఓన్లీ దీస్ పర్టికులర్ ప్రోగ్రామ్స్, ఫస్ట్ పాయింటర్. అండ్ నెక్స్ట్ పాయింటర్ ఏంటంటే ఇంటిగ్రేటింగ్ టు ద థర్డ్ పార్టీ ప్లగిన్స్. సో ఇట్ వుడ్ బి రియల్లీ ఎ ఛాలెంజింగ్ ఇష్యూ. సో ఫర్ ఎగ్జాంపుల్ ఎక్స్టెంట్ రిపోర్ట్స్ ఇంటిగ్రేట్ చేయాలనుకున్నాం, దట్ వుడ్ బి ఎ గ్రేటర్ డీల్ ఫర్ us. మనం వెంటనే దాన్ని ఇంటిగ్రేట్ చేయలేం, దానికి చాలా కష్టపడాల్సి వస్తుంది. అంతేకాకుండా మనకి పెయిడ్ వర్షన్ కదా, దీంట్లో మనకి 5 టైప్స్ ఆఫ్ వర్షన్స్ ఉన్నాయి. ఒకటి వచ్చి సీడ్. పెయిడ్ కాదు కదన్నా, ఓపెన్ సోర్సే కదా. కాదు పెయిడ్. ఏం చెప్తావు కిషోర్? చూడుడా, సైప్రస్ నేను ఓన్లీ పోర్టల్ చూసే మాట్లాడుతున్నా. అవునా, సైప్రస్ ఓపెన్ సోర్స్ అని విన్నా. 3 మెంబర్స్ కి మాత్రమే ఓపెన్ సోర్స్. దేనికన్నా? 3 మెంబర్స్ కి మాత్రమే. 3 మెంబర్స్ కా? 4 వర్షన్స్ ఉంటాయి. ఒకటి వచ్చి సీడ్, స్ప్రౌట్, ట్రీ, ఫారెస్ట్ అని. ఇప్పుడు ఈ సీడ్ మనం కమ్యూనిటీ వర్షన్. ఈ కమ్యూనిటీ వర్షన్ లో 2 డిసడ్వాంటేజెస్ ఉంటాయి. ఏంటి ఆ డిసడ్వాంటేజెస్? 3 డిసడ్వాంటేజెస్ ఉంటాయి. సో ఒకటి వచ్చి ముగ్గురే యూజర్ వాడగలుగుతారు, ముగ్గురు కన్నా ఎక్కువ వాడలేరు. ఓకే, అంటే 3 ఇన్స్టెన్సెస్, 3 సిస్టమ్స్. ఇంకా 3 యూజర్స్ అంటే ఇప్పుడు మీ కంపెనీ నుంచి ఇప్పుడు ఈమెయిల్ ఐడితో రిజిస్టర్ చేసుకుంటారు కదా, అట్లా అదేనా ఆ కంపెనీ నుంచి ముగ్గురే చేసుకోగలుగుతారు అన్నమాట. 3 సీట్లు. ఓకే. తర్వాత అన్నిటికీ ఏంటంటే యాడ్ ఆన్స్ ఉంటుంది అన్నమాట. యాడ్ ఆన్స్ నువ్వు యాడ్ చేసుకోవాలి కమ్యూనిటీ వర్షన్ లో. ఓకే, ఇక్కడికి నువ్వు ఏం చేయలేవు. అండ్ రికార్డింగ్ ఉంటుంది. రికార్డింగ్ ఆప్షన్ ఓన్లీ 500 మాత్రం. ఎనీవేస్ మనం ఇది వాడము, బట్ ఆ రికార్డింగ్ ఆప్షన్ అయితే 500 మెంబర్స్ కి. ఇది పెద్ద మనకి డిసడ్వాంటేజ్ కాదు, కానీ నెంబర్ ఆఫ్ యూజర్స్ తర్వాత ఈ యాడ్ ఆన్స్ మాత్రమే మనకి బిగ్గర్ డిసడ్వాంటేజ్. సో
సో మనకి ఇట్లా ఈ వర్షన్స్ ఉంటాయి. సో ఇక్కడ ఫస్ట్ వర్షన్ మాత్రం ఫ్రీ, సీడ్, స్ప్రౌట్, ట్రీ, ఫారెస్ట్ మాత్రం మనం పెయిడ్. సో ఇక్కడ మనకి ఈ దీంట్లో మనకి లిస్ట్ ఆఫ్ యాడ్ ఆన్స్ వస్తాయి అన్నమాట. సో మనకి ఏ కావాలి యాడ్ ఆన్స్ అన్నిటి మనం ఇక్కడ తీసుకోవచ్చు. అండ్ ఇంకొక అడ్వాంటేజ్ ఏంటంటే ఇట్ హ్యావ్ ఎ వెల్ డాక్యుమెంటెడ్. అండ్ అన్ని మెథడ్స్ అన్ని వాళ్ళు రాసి ఇచ్చేసారు. బై డిఫాల్ట్ గా ఆ మెథడ్స్ అన్ని నీకు అవైలబిలిటీలోనే ఉంటాయి. నువ్వు ఏది రాయాల్సిన అవసరం. అంటే ఇప్పుడు మామూలుగా మన కామన్ కోడ్ లెవెల్ ఏం రాస్తాం. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ దీంట్లో గెట్ అని పెడతాం. డాట్ గెట్ ఏమో వస్తుంది, నావిగేట్ టు రెస్పెక్టివ్ యూఆర్ఎల్. ఇక్కడ మనకి ఏముంటుందంటే విజిట్ అని ఉంటుంది. సో మెథడ్స్ కానీ ఆ డాక్యుమెంటేషన్ కానీ మనం చూసినామంటే మనకి ఈజీగా మనకి అర్థమవుతుంది. ఓకేనా? అండ్ ఇది ఓన్లీ యూఐ కేనా, ఏపీఐ కూడా సపోర్ట్ చేస్తుందా? ఇది ఏపీఐ కూడా సపోర్ట్ చేస్తుంది. వన్ ఆఫ్ ద బెస్ట్ అడ్వాంటేజెస్ లో ఇది ఇంకొక అడ్వాంటేజ్. సో ఇట్ సపోర్ట్స్ ఏపీఐ ఆల్సో. ఓకే, సో ఇప్పుడు మనము సైప్రస్ ఇన్స్టాలేషన్ కి చూసాం. దీనికి ప్రీరిక్విజిట్ ఏంటంటే సో కంప్లీట్ మనకి బై దిస్ టైమ్ ఇట్సెల్ఫ్ వి ఆర్ అండర్స్టూడ్ దట్ ఇట్ వాస్ కంప్లీట్లీ వర్కింగ్ ఆన్ JS. సో కాబట్టి JS లో కాబట్టి దీనికి మనం విజువల్ స్టూడియో కోడ్ ని మనం డౌన్లోడ్ చేసుకోవాలి. అండ్ దెన్ కంప్లీట్ సైప్రస్ సపోర్ట్స్ ఆన్ టాప్ ఆఫ్ Node.js. సో కాబట్టి Node.js మనకి npm మనకి ఇన్స్టాలేషన్ ఉండాలి. సో ఆ రెండు మనం ఇన్స్టాల్ చేసేసుకున్న తర్వాత ఎంత సింపుల్ అంటే ఇన్స్టాలేషన్ జస్ట్ యూ నీడ్ టు గో ఫర్ సైప్రస్ Visual Studio. And once you reach the Visual Studio, just మనం ఏం చేయాలంటే npm install cypress అని చెప్పి కొట్టాలి. ఓకే, ఇన్స్టాల్ చేసేస్తున్నాం కాబట్టి నేను దీన్ని ఇన్స్టాల్ చేయలేకపోతున్నాను వల్ల. సో ఫస్ట్ దీనికన్నా ఫస్ట్ నువ్వు స్టెప్ చేయాల్సింది ఏంటంటే ఒక ఫోల్డర్ క్రియేట్ చేసుకోవాలి. ఓకే, ఆ ఫోల్డర్ నువ్వు ఎక్కడ క్రియేట్ చేసుకుంటున్నా నీకు నేను చూసానంటే నేను ఇక్కడ F డ్రైవ్ లో సైప్రస్ ఆటోమేషన్ అని క్రియేట్ చేసిన ఎంప్టీ ఫోల్డర్. ఓకే, ఫస్ట్ క్రియేట్ చేసిన తర్వాత నేను ఏం చేశాను, ఇక్కడికి నేను కమాండ్ ప్రాంప్ట్ లో ఇక్కడికి వెళ్ళిపోయాను. ఆ ఫోల్డర్ దగ్గరికి వెళ్ళాను. సో ఇక్కడికి వెళ్ళి ఇక్కడ నేను ఏం చేయాలంటే స్క్రీన్ షేర్ చేసావా? వేరే స్క్రీన్ ఏమైనా షేర్ చేస్తున్నావా? ఓ స్క్రీన్ మీకు కనిపించట్లేదా? నాకు ఇది జస్ట్ ఎంప్టీది కనపడుతుంది, పాతది. నేను చూపిస్తున్నాను కదా కిషోర్, మీకు ఇంతకు ముందు నేను కనిపించట్లేదా? వైట్ స్క్రీన్ మీద ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా చూస్తున్నా నేను. ఓ నేను అప్పటి నుంచి నీకు డయాగ్రామ్ గీసి చూపించాను, ఈ పిపిటి చూపించాను, ఇవేం కనిపించలేదా? అయ్యో, ఓకే ఓకే, యా నౌ ఫైన్. ఓకే ఫైన్ కిషోర్, నేను ఇది ఇవన్నీ చూసావేమో అని అనుకుంటున్నాను. ఓకే ఫైన్. సో అది డిఫరెన్స్ సెలీనియం ఆర్కిటెక్చర్ దానికి అప్పుడు చూపించాను. తర్వాత ఇక్కడ మనము నేను ఒక ఫోల్డర్ క్రియేట్ చేశాను సైప్రస్ ఆటోమేషన్ అని. సో మనం ఏం చేయాలి, విజువల్ స్టూడియోలో ఆ పర్టికులర్ ఫోల్డర్ మనం వెళ్ళాలి. ఓకే, ఫోల్డర్ కి ఇక్కడికి వచ్చి ఇక్కడ నేను ఈ ప్రైసింగ్ చూపించాను, అది చూసావా? ఇది కిషోర్ చూపించి మాట్లాడింది ఇంతకు ముందు. సీడ్, ఫారెస్ట్. సో యూజర్స్ వచ్చి 3 యూజర్స్, 5 యూజర్స్, 10 యూజర్స్, 20 యూజర్స్. సో ఏంటి ఇంత తక్కువ అన్న ఇది? పర్ మంత్ ఆనమ్మా? మంత్ అనింది. ఓకే, ఫారెస్ట్ అయితే మంత్ కంటే చాలా ఎక్కువ అన్నట్టు అవుతుంది. 20 యూజర్స్ 30,000 పర్ మంత్. 20 యూజర్స్ కా తక్కువ అయితే. యా, ఓకే. సో ఇది మన ప్రైసింగ్ మోడల్. సో అండ్ దెన్ ఇక్కడికి వచ్చావు అని అంటే ఇక్కడ మనకి దీనికి వెల్ డాక్యుమెంటేషన్ ఉందన్నమాట. సో ఇప్పుడు ఇక్కడికి వచ్చిన తర్వాత ఇన్స్టాలేషన్ మనం చూస్తే ఇన్స్టాలేషన్ లో ఇక్కడ మనకి క్లియర్ కట్ గా ఉంటుంది. జస్ట్ మనం ఈ కమాండ్ తీసుకొని సో కాపీ చేసుకొని సో ఆ ఫోల్డర్ క్రియేట్ చేసి ఉంటాం కదా, ఆ ఫోల్డర్ దగ్గర అది ఎంప్టీ ఫోల్డర్ కదా ఇనిషియల్ గా ఎంప్టీ ఫోల్డర్ క్రియేట్ చేసుకోవాలి. ఓకే, ఇది ఈ ఫోల్డర్ స్ట్రక్చర్ రావడానికి నువ్వు ఏం చేసావునా అని చెప్తాను. సో ఫస్ట్ నువ్వు npm ఇన్స్టాల్ చేసుకోవాలి. తర్వాత నీకు ఆ ఫోల్డర్ వస్తుంది, నీకు నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. షూర్ అన్న. యా, npm ఇన్స్టాల్ అయ్యింది, అక్కడ విజువల్ స్టూడియో కోడ్ కూడా ఉంది. ఓకే, ఒక పని చేయండి, లేకపోతే నేను స్క్రీన్ షేర్ చేయి, నేను చెప్తూ ఉంటాను, చేస్తూ ఉంటాను. షూర్ అన్న. ఆ లింక్ పెట్టమన్నా, హోస్ట్ డిజేబుల్డ్ పార్టిసిపెంట్ స్క్రీన్ షేరింగ్ అంటే. ఓకే, ఓకే. సో నువ్వు ఏం చేస్తావు అంటే ఫస్ట్ ఒక ఫోల్డర్ ఒక ఎంప్టీ ఫోల్డర్ క్రియేట్ చేసుకో కిషోర్. ఓకే అన్న.
ఎంటీ ఫోల్డర్ క్రియేట్ చేసుకొని ఆ ఫోల్డర్ ని విజువల్ స్టూడియోలో ఓపెన్ చేయి. డైరెక్ట్ ఓపెన్ అయిపోతుంది అది విజువల్ స్టూడియో కోడ్ లో. ఇప్పుడు ఓపెన్ ఫోల్డర్ క్లిక్ చేయాలి కిషోర్, విజువల్ స్టూడియో కోడ్. ఓకే ఓకే ఓకే. ఆ వర్క్ స్పేస్ కి వెళ్ళి, ఆ ఓపెన్ వర్క్ స్పేస్ ఆ క్రియేట్ చేసిన దగ్గరికి వెళ్ళి ఆ ఫోల్డర్ ఓపెన్ చేయి. ఓకేనా. ఓకే, ఇక్కడ ఇప్పుడు ఏం చేసావు, ఆ ఫోల్డర్ లోకి వచ్చావు. ఇప్పుడు నువ్వు ఏం చేస్తావు అంటే లోకల్ టెర్మినల్ వాడచ్చు, లేకపోతే విజువల్ కోడ్ టెర్మినల్ వాడచ్చు. సో ఇక్కడ ఈ టెర్మినల్, సో పైన టెర్మినల్ ఉంది చూడు ఫైల్ మెనూలో. సో ఇప్పుడు నీకు ఇక్కడ టెర్మినల్ ఓపెన్ అవుతుంది, క్లిక్ చేయి. ఓకే, సో టెర్మినల్ ఓపెన్ చేసావు. సో నువ్వు ఏం చేస్తావు అంటే నువ్వు పక్కనే cypress.io ఇది ఓపెన్ చేసి నేను URL పిన్ చేస్తాను, ఇది ఓపెన్ చేసుకో. ఎందుకంటే ఇఫ్ యు ఫాలో యూ కెన్, నేను ఎప్పుడైనా నువ్వు చేయాలనుకున్నా ఇట్ విల్ బి వెరీ ఈజీ ఫర్ యూ. షూర్ అన్న. యా, చాట్ లో వస్తుందా? ఓకే, నేను పింగ్ చేశాను చూడు చాట్ లో. ఓకే. సో అక్కడ నువ్వు ఏం చేయాలి అని అంటే జస్ట్ దాన్ని కాపీ చేసి పేస్ట్ చేసుకో. నువ్వు కాపీ చేసి పేస్ట్ చేసి ఇన్స్టాల్ అవ్వడానికి ఒక 15-20 మినిట్స్ పడుతుంది. ఇదేనా డైరెక్ట్ గా? ఫస్ట్ పాత్ అవసరం అన్న, సిడి పాత్ అవసరం లేదు కదా? ఆల్రెడీ నువ్వు అక్కడికి వెళ్ళిపోయావు కదా డైరెక్ట్ గా. ఓకే ఓకే. యా, ఫోల్డర్కి వెళ్ళి మనం అక్కడి నుంచి టెర్మినల్ ఓపెన్ చేసాం. కరెక్ట్. సో చేసి క్లిక్ చేయి. ఇక్కడ మనం ఏం చేస్తున్నాం, సో ఇన్స్టాల్ చేసి మన సెట్టింగ్స్ అన్నిటిని మనం సేవ్ చేసుకుంటాం. ఓకే. సో ఇప్పుడు మనకి ఈ యాక్షన్ వల్ల మనకి ఏమవుతుందంటే మనకి package.json ఫైల్ అనేది ఒకటి క్రియేట్ అవుతుంది. ఇంతకుముందు నువ్వు ఆ ఫోల్డర్ ఎంటీ ఫోల్డర్ కదా సైప్రస్ ఆటోమేషన్ అనేది. సో ఇప్పుడు అయిన తర్వాత నీకు ఒక package.json అనే ఫైల్ క్రియేట్ అవుతుంది. సో ఈ ప్యాకేజ్ ఫైల్లో నువ్వు ఇన్స్టాలేషన్ ఇవ్వాలి. సో నేను మీకు చూపిస్తాను అవి. సో ఓకే షూర్ అన్న. ఇఫ్ యూ డోంట్ మైండ్ నాకు ఆ డాక్యుమెంట్ కూడా షేర్ చేస్తావా రిఫరెన్స్ కి? షూర్. డిఫరెన్స్ కి అది నేను మల్టిపుల్ వీడియోస్ చూసి చెప్పాను కిషోర్ నీకు. అవి నాకు ఆ డాక్యుమెంట్ ఏం చేయలేదు నేను. ఇందాక సెలీనియం ఏదో కంపేర్ చేసి చూపిస్తాను. అది ఇదా సెలీనియం ఆర్కిటెక్చర్? యా, నేను పంపిస్తాను కిషోర్. ఎర్రర్స్ వచ్చినాయి అన్న. ఓకే. VPN లో ఉన్నా నేను. ఆగిపోయింది. ఇది కొంచెం టైం తీసుకుంటుంది టీచర్ ఇన్స్టాలేషన్ అవ్వడానికి. అవునా? ఓకే, నువ్వు షేర్ చేస్తావు ఈ లోపు స్క్రీన్? షేర్ చేస్తాను. సో నువ్వు అది ఇన్స్టాలేషన్ చేసిన తర్వాత నీకు ఏమవుతుందంటే నోడ్ మాడ్యూల్ చేసిన node_module ఫోల్డర్ క్రియేట్ అవుతుంది. ఈ node_module ఏంటంటే ఇప్పుడు మనము మేవన్ తో వర్క్ చేసేటప్పుడు మనకి pom.xml ఫైల్ ఉంటుంది కదా. pom.xml ఫైల్ ఈ package.json అన్నమాట. అంటే కావాల్సినటువంటి ఏ డిపెండెన్సీస్ ఉన్నాయి, ఏ వర్షన్ డిపెండెన్సీస్ మనకు కావాలి, అవన్నీ కూడా మనకి package.json లో మనం పెట్టుకుంటాం. సేమ్ ఎగ్జాంపుల్ how we will have the dependencies in the pom.xml, so that we will have the dependencies over here. So now మనకి ఆ డిపెండెన్సీస్ తర్వాత మళ్ళీ మనము అది కానీ అప్డేట్ మేవర్ అని కొడితే ఏం చేస్తుంది, అది మేవర్ రిపోజిటరీకి వెళ్ళి అన్ని మనకు కావాల్సినటువంటి డిపెండెన్సీస్ అన్ని అప్డేట్ చేసుకుంటుంది, ఫోల్డర్ క్రియేట్ చేసి దాంట్లో పెట్టుకుంటుంది. అదే విధంగా ఇక్కడ ఏం చేస్తుంది npm ఈ నోడ్ మాడ్యూల్స్ లోకి వెళ్ళి మొత్తం నోడ్ సర్వర్ ని హిట్ చేసి రిపోర్ట్ ని దీనికి కావాల్సినటువంటి ఫైల్స్ అన్నిటిని డౌన్లోడ్ చేసి పెట్టుకుంటుంది. ఇప్పుడు మనం అదే చేస్తాం. ఇప్పుడు అది ఏం చేస్తాం, ఇన్స్టాలేషన్ అంటే ఏం చేస్తుంది, అది నోడ్ మాడ్యూల్ రిపోజిటరీ క్లిక్ చేసి దానికి కావాల్సినటువంటి సైప్రస్ సంబంధించినటువంటి అన్నిటిని తెచ్చి అది ఇక్కడ పెట్టుకుంటాం. సో ఇప్పుడు బై డిఫాల్ట్ గా మోచ్ అని అన్నిటిని కూడా తెచ్చి దాన్ని పెట్టేసుకుంటాం. దట్ ఈస్ యాజ్ సింపుల్ యాజ్ దట్. సో నువ్వు జస్ట్ మనం కొట్టామంటే సో మనకి ఆ కోడ్ క్రియేట్ అయిపోతుంది. ఇప్పుడు ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సిన పాయింటర్ ఏంటంటే
ఇప్పుడు మనం చూసినామంటే ఇక్కడ ఫస్ట్ మనకి ఇది క్రియేట్ ఇప్పుడు మనకి ప్యాకేజ్ డాట్ జేసన్ ఫైల్ మనకి క్రియేట్ JSON, which is like pom.xml, pom. మనకి ఒక టెస్ట్ రన్నర్ ఫైల్ అనేది మనకి క్రియేట్ అవుతుంది కిషోర్. ఈ టెస్ట్ రన్నర్ ఫైల్ టెస్ట్ రన్నర్ అనే విండో ఏంటంటే ఈ సైప్రస్ మనకి ప్రొవైడ్ చేసేటటువంటి యూఐ అన్నమాట. ఇప్పుడు దాన్ని నేను ఎలా ఓపెన్ చేయాలి అంటే వెరీ సింపుల్, దానికి ఈ కమాండ్ మనం వాడాలి. ఓకే ఓకే, ఆ కమాండ్ అనేది లినక్స్ లో ఉంటుంది కాబట్టి బీ కేర్ఫుల్. సో స్లాషెస్ మనం ఉండాలి. ఓకే సో అది కానీ నువ్వు క్లిక్ చేసావంటే సో now once after the installation okay, so just you need to click this one. నువ్వు ఇది ఓపెన్ చేసేదాకా నీకు ఈ సైప్రస్ అనే ఫోల్డర్ నీకు క్రియేట్ అవ్వదు. as soon as you try to open this immediately Okay. try to create a folder structure for you. అంటే ఈ సైప్రస్ okay, ఈ ఫోల్డర్ క్రియేట్ అయ్యి నీకు బై డిఫాల్ట్ ఇదే పిక్చర్స్ అని, ఇంటిగ్రేషన్ అని, ప్లగిన్స్ అని, సపోర్ట్ అని, స్క్రీన్ షాట్స్ అని, వీడియోస్ అని బై డిఫాల్ట్ గా అదే క్రియేట్ చేసేస్తుంది. ఓకే ఇప్పుడు నువ్వు కానీ చూసావంటే ఈ ఫిక్చర్స్ అంటే ఏంటంటే ఇట్ విల్ హెల్ప్ యూ టు కీప్ యూ ద టెస్ట్ డేటా. నీకు ఏ టెస్ట్ డేటా అయితే నీకు కావాలో ఆ టెస్ట్ డేటా అంతా JSON ఫైల్ ఫార్మాట్ లో కీ పేర్ వాల్యూస్ లో తెచ్చి నీకు స్టోర్ చేసేస్తుంది. ఇంకా నీకు Okay. అన్ని పాస్ చేస్తావు, ఫిక్చర్స్ నుంచి పాస్ చేస్తావు. అర్థమైంది? అంటే ఇప్పుడు URL యూజర్ నేమ్ పాస్వర్డ్ అట్లా ఇచ్చుకొని ఇక్కడ పాస్ చేయొచ్చు అన్న. అన్ని ఇక్కడ నుంచి నువ్వు పాస్ చేసుకోవచ్చు. ఓకే, నైస్, సూపర్. నీకు వాడే క్రియేట్ చేసి ఇచ్చేస్తాను. ఇవన్నీ బై డిఫాల్ట్ నీకు వాడు నువ్వు వన్స్ నువ్వు క్రియేట్ చేస్తే ఇవన్నీ డిఫాల్ట్ ఫైల్స్ వాడు ఇచ్చేస్తాడు. ఓకే, తర్వాత నెక్స్ట్ నువ్వు చేయాల్సింది ఏంటి, నీకు టెక్స్ట్ డేటా ఎక్కడి నుంచి వచ్చింది, నువ్వు ఫైల్స్ రాసుకోవాలి కదా. ఇప్పుడు చూసినావంటే నీకు ఫస్ట్ ఒక స్ట్రక్చర్ నేను ఎక్స్ప్లెయిన్ చేస్తే నీకు ఇప్పుడు ఈజీ ఉంటుంది. ఓకే నీకు కనిపిస్తుందా కిషోర్ ఇప్పుడు నేను రాస్తుంటే ఇక్కడ? కిషోర్ కనిపిస్తుందా? కనిపిస్తుందన్నా. సో మనం ఇక్కడ మనం ఏం చెప్తాము, మోచా వాడుతున్నాము అని చెప్తాం. సో మోచాలో ఏముంటుందంటే డిస్క్రైబ్ అనే కీవర్డ్ ఉంటుంది. ఈ డిస్క్రైబ్ అనే కీవర్డ్ లో దీనికి ఏముంటుందంటే 2 పారామీటర్స్ ఉంటుంది. ఈ 2 పారామీటర్స్ ఏంటంటే సో ఫస్ట్ వన్ వచ్చి నేమ్, తర్వాత ఫంక్షన్. నీకు నేను చూపిస్తాను. ఓకే ఫంక్షన్ అనేసి ఉంటుంది. ఓకే, ఇక్కడ మనకి స్టార్ట్ అయ్యి ఏం చేస్తుందంటే ఇక్కడ నేనేం రాస్తా, స్మోక్ షూటర్. ఓకే, ఓకే, స్మోక్ షూట్ ఫైల్. ఓకే ఇప్పుడు మామూలుగా మనం జావాలో ఏమేమి పిలుస్తాం, క్లాస్ ఫైల్స్ అని పిలుస్తాం కదా. అదే మనము దీంట్లో అయితే జావా స్క్రిప్ట్ లో అయితే మనం దాన్ని ఏమని పిలుస్తామంటే స్పెక్ అని పిలుస్తాం. అవును, స్పెక్. యా, అది డిఫరెన్స్. సో మామూలుగా అందుకే మనం ఏం చేస్తామంటే ఇవన్నీ కూడా మనకి స్పెక్ అంటాం. స్పెక్ ఇస్ నథింగ్ బట్ ఇట్ కెన్ బి సెగ్రిగేటెడ్ based upon the test suite enumeration or based upon the module. అంటే నేను లాగిన్ మాడ్యూల్ చేశాను, ఈ మాడ్యూల్ చేశాను, అట్లా నువ్వు దానికి డిస్క్రైబ్ లో నువ్వు పెట్టుకోవచ్చు. ఓకే ఈ డిస్క్రైబ్ తర్వాత మనకి ఇట్ బ్లాక్స్ ఉంటాయి. ఇట్ బ్లాక్స్ ఉంటే దానికి అర్థం ఏంటంటే దోస్ ఆర్ ద మల్టిపుల్ టెస్ట్ కేస్. నువ్వు ఒకసారి టెస్ట్ ఇంజిన్ ఊహించుకో. సో టెస్ట్ ఇంజిన్ లో మనకి ఏం పెడతాము, ఏదైనా టెస్ట్ కేసు రాసినప్పుడు @text annotation పెడతాం కదా. కరెక్ట్, annotations వాడతాం. అంటే ఇట్ అని పెడతాం అంతే, వెరీ సింపుల్. ఓకే అంటే ఇక్కడ కాంటెక్స్ట్ అనేది మీకు అదే మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తా. నార్మల్ గా మనకి డిస్క్రైబ్ అనేది ఉంటుంది. సో ఇది యాక్షన్స్ క్లాస్ అన్నమాట. కాబట్టి ఇది ఇప్పుడు ఫీచర్ ఫైల్ లాగా ఇది ఫీచర్ ఫైల్ కాదు, స్పెక్. ఇప్పుడు మనకి ఓకే మెథడ్స్. ఓకే ఇక్కడ మనం కోడ్ రాస్తున్నాం. ఇక్కడ మనకి ఇవన్నీ ఉండదు. ఇప్పుడు మనకి ఇక్కడ ఫీచర్ ఫైల్, స్టెప్ డెఫినిషన్ ఫైల్ అట్లా ఉండదు. ఓకే ఓకే జస్ట్ మనకి ఇది ప్లెయిన్ సింపుల్, ఇది VDD ఫ్రేమ్వర్క్ మనం చేయట్లేదు. ప్లెయిన్ ఫ్రేమ్వర్క్ సైప్రస్ కి మనకి అలవబుల్ ఉంటుంది. ఓకే సో ఇక్కడ చూసామంటే ఇక్కడ ఇంటూ ఉంది. ఎక్కడైతే నువ్వు ఇట్ బ్లాక్స్ చూస్తున్నావో అది డిఫరెంట్ టెస్ట్ కేస్. డాట్ క్లియర్ అని ఒక టెస్ట్ కేస్, సబ్మిట్ అనేది ఒక టెస్ట్ కేస్, క్లిక్ అనేది ఒక టెస్ట్ కేస్. ఇవన్నీ డిఫరెంట్ టెస్ట్ కేసెస్ అన్నమాట. సో ఇట్ అనేది ఈ మెథడ్ అంటే నీకు టెస్ట్ ఉంటుంది చూసా, ఆ మెథడ్. సో దీనికి కూడా ఇక్కడ ఇది టెస్ట్ కేస్ నేమ్. సో ఇక్కడ ఫంక్షన్ అని ఎంప్టీ బ్రేసెస్ ఇస్తాం. ఓకే సో ఇది నీ కోడ్. ఈ పర్టికులర్ టెస్ట్ కేస్ యొక్క స్కోప్ ఏంటంటే ఇక్కడ నుంచి ఇక్కడ. ఓకే సో అట్లా నువ్వు ఏం చేస్తావంటే డిస్క్రైబ్ అని రాసి డిస్క్రైబ్ లో సూట్ నేమ్ డిఫైన్ చేసి మల్టిపుల్ టెస్ట్ కేసెస్ ని నువ్వు డిఫైన్ చేస్తావు. సో దిస్ ఇస్ వాట్ ఆర్ ఫైల్స్. మనకి చెప్పాం కదా దిస్ సపోర్ట్స్ ఓన్లీ JS ఫైల్స్.
సో కాబట్టి సో నా Okay. ఇవన్నీ యాక్షన్స్ అంటే నాకు నేను చేయాల్సిన యాక్షన్స్ అన్ని నేను యాక్షన్స్ అని హెడింగ్ పెట్టుకొని దాంట్లో నాకు మల్టిపుల్ టెస్ట్ కేసెస్ అన్నిటిని నేను రాసి పెట్టుకున్నాను. సో ఇంటిగ్రేషన్ దీంట్లో మనకి ఎగ్జాంపుల్స్ అనే ఫోల్డర్ ఉంటుంది. ఈ ఎగ్జాంపుల్స్ ఫోల్డర్ లో మనకి మన స్క్రిప్ట్ ఫైల్స్ ఉంటాయి. సో మనం స్మోక్ సూట్, రిగ్రెషన్ సూట్, లేకపోతే లాగిన్ మాడ్యూల్, లేకపోతే పేమెంట్ మాడ్యూల్, అట్లా మనం మాడ్యూల్స్ క్రియేట్ చేసుకొని ఆ రెస్పెక్టివ్ టెస్ట్ కేసెస్ అన్నిటిని మనం ఆ మాడ్యూల్ లో మనం పెట్టుకుంటాం. సో ఇట్ బ్లాక్ లో రెస్పెక్టివ్ థింగ్స్ మనం Okay. వచ్చేస్తాం. అయిపోయిందా? సో ఇప్పుడు మనకి ఫిక్చర్స్ అంటే టెస్ట్ డేటా, మన ఇంటిగ్రేషన్ ఎగ్జాంపుల్స్ అంటే మన టెస్ట్ సూట్స్. టెస్ట్ సూట్స్ లో మల్టిపుల్ టెస్ట్ కేసెస్ అయిపోయాయి. ఇప్పుడు నెక్స్ట్ వన్ ఏంద్రా అంటే ప్లగిన్స్. ఈ ప్లగిన్స్ అనే ఫోల్డర్స్ లో మనం ఈవెంట్స్ అండ్ లిజనర్స్ పెట్టుకుంటాం. మామూలుగా మనకి టెస్ట్ లిజనర్స్ ఉన్నాయి కదా, ఐ టెస్ట్ యానిమేషన్ లిజనర్స్, మనకి టెస్ట్ ఎంజిన్. సో సేమ్ Correct. ఆ టెస్ట్ లిజనర్స్ అన్ని కూడా మనకి ఇక్కడ వచ్చేస్తాయి. ఓకే, సో ఈవెంట్ మనము ఈ ప్లగిన్స్ లో పెట్టుకుంటాం. అండ్ ఇంతే కాకుండా ఇంకేదైనా థర్డ్ పార్టీ ప్లగిన్స్ ఏమైనా ఉన్నా కూడా మనం దీంట్లోనే ప్లేస్ చేసుకుంటాం. అన్నిటికన్నా ఇంకొక ఇంపార్టెంట్ ఏంటంటే సైప్రస్ లో మనకి హుక్స్ ఉన్నాయి. మామూలుగా ఇప్పుడు మనకి హుక్స్ ఉంటుంది కదా, అనోటేషన్స్, టెస్ట్ ఎంజిన్. Annotations, yeah. సో మనకి బిఫోర్ టెస్ట్, ఆఫ్టర్ టెస్ట్, బిఫోర్ After it, correct. ఉంటాయి కదా. ఇక్కడ మనకి ఓన్లీ 4 మాత్రమే ఉన్నాయి. సైప్రస్ సపోర్ట్స్ ఓన్లీ 4 హుక్స్. ఆ 4 హుక్స్ ఏంటంటే ఒకటి వచ్చి బిఫోర్, ఓకే, బిఫోర్ ఆల్ అండ్ ఆఫ్టర్ ఆల్. ఇంక నీ పేర్లోనే నీకు అర్థమైపోతుంది. సో ఆ పర్టికులర్ స్పెక్ ఫైల్ నీకు రన్ చేసేటప్పుడు ఫస్ట్ టైం ఇది ఎగ్జిక్యూట్ అవుతుంది, లాస్ట్ టే డౌన్ మెథడ్ ఇది వర్క్ అవుతుంది. నెక్స్ట్ ఇప్పుడు మనకి బిఫోర్ ఆల్, ఆఫ్టర్ ఆల్ అంటే ఇప్పుడు నాకు ఇక్కడ 3 ఇట్ మెథడ్లు ఉన్నాయి. ఇట్ టెస్ట్ కేస్. సో ప్రతి టెస్ట్ కేస్ తర్వాత ముందు తర్వాత ముందు తర్వాత Okay. ఇవి మన సైప్రస్ హుక్స్ అన్నట్టు. ఓకే, URLs అన్ని ఓపెన్ చేయాలనుకున్నాం, నువ్వు బిఫోర్ హుక్ వాడతావు. అండ్ క్లోజ్ అది బ్రౌజర్ క్లోజ్ చేసుకోవాలనుకున్నాం, ఆఫ్టర్ వాడితే సరే. ఓకే, సో దిస్ ఇస్ హౌ ఆర్ థింగ్స్ విల్ వర్క్. సో హుక్స్ వర్క్స్ అవన్నీ కూడా మనం ప్లగిన్స్ లో పెట్టుకోవచ్చు. ఓకే, నెక్స్ట్ ఇప్పుడు ఇంకేమున్నాయి అంటే కొన్ని మనకి సపోర్టివ్ లైబ్రరీస్ కావాలి. అంటే కామన్ కోడ్ లైబ్రరీస్ రాస్తున్నాం. అంటే ఈమెయిల్ జనరేట్ చేయడం, రాండమ్ నంబర్ జనరేట్ చేయడం, డేట్ జనరేట్ చేయడం, అంటే యూటిలిటీ ఫంక్షన్స్ ఉంటుంది కదా, ఆ యూటిలిటీ ఫంక్షన్స్ అన్ని సపోర్ట్ లో పెట్టుకుంటాం. సో ఎప్పుడైతే నువ్వు cypress.open అని ఫస్ట్ టైం క్లిక్ చేస్తావో అప్పుడే నీకు ఈ ఫోల్డర్ క్రియేట్ అవుతుంది. నువ్వు కానీ ఫస్ట్ టైం ఓపెన్ చేసేటప్పుడు నీకు ఒక ఎర్రర్ వస్తుంది. ఆ ఎర్రర్ ఏంటంటే అంటే ఒక exe నువ్వు క్లిక్ చేయలేదు అని. నువ్వేం చేయాలంటే పోయి ఆ exe ని క్లిక్ చేస్తే నువ్వు ఈ కమాండ్ ని ఫైర్ చేసిన వెంటనే నీకు ఎర్రర్ మెసేజ్ అదేంటి cypress.exe నువ్వు క్లిక్ చేయి, దిస్ ఇస్ ఐ థింక్ దిస్ ఇస్ ద ఫస్ట్ టైం ఫర్ యూ అని చెప్పి వస్తుంది. నువ్వేం చేయాలంటే ఫస్ట్ నువ్వు క్లిక్ చేస్తే వెంటనే ఏం చేస్తుంది, అయిపోయి వెంటనే నీకు ఈ ఫోల్డర్ స్ట్రక్చర్ క్రియేట్ చేసేస్తుంది. ఓకే, స్ట్రక్చర్ క్రియేట్ అయిపోయింది. ఈ నోడ్ మాడ్యూల్ ప్యాకేజ్ జేసన్. సో నువ్వు యాజ్ సూన్ యాజ్ సైప్రస్ ఇన్స్టాలేషన్ చేస్తే నీకు రెండు వచ్చేస్తుంది, ప్యాకేజ్.json, నోడ్ మాడ్యూల్. ఓకే, ఈ ఫోల్డర్ వచ్చి బై డిఫాల్ట్ మనం ఓపెన్ క్లిక్ చేస్తే మనకి క్రియేట్ అవుతుంది. తర్వాత నోడ్ మాడ్యూల్ ప్యాకేజ్ జేసన్ మనకి ఇన్స్టాలేషన్ చేసినప్పుడు జరుగుతుంది. ఈ cypress.json ఫైల్ కూడా నువ్వు ఓపెన్ అని క్లిక్ చేసినప్పుడు క్రియేట్ అవుతుంది. ఈ ఫోల్డర్ స్ట్రక్చర్ ప్లస్ ఈ JSON ఫైల్. ఈ cypress.json ఎందుకు అంటే నువ్వు కమాండ్స్ ని ఓవర్ రైట్ చేయడానికి, సెట్టింగ్స్ ని ఓవర్ రైట్ చేయడానికి cypress.json వాడతావు. ఎందుకు ఎక్కడ వాడతావు అనేది నేను ఎగ్జాంపుల్ నీకు చూపిస్తే నీకు అర్థమవుతుంది, నేను చూపిస్తాను. ఓకే, ఇది ఒకటి మనం పక్కన పెడతాం, నేను వచ్చినప్పుడు నీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో దిస్ ఇస్ హౌ క్రియేటెడ్. సో నా ఇప్పుడు మనకు అర్థమైంది ఒక్కొక్క ఫోల్డర్ ఎందుకు ఉంది, దాని యొక్క బేసిక్ డిఫరెన్సెస్ ఏంటి, దాని వల్ల అడ్వాంటేజెస్ ఇవి మనకు అర్థం. ఇప్పుడు మనం ఏం చేస్తాము, మనం ఇక్కడ కమాండ్ ట్రిగ్గర్ చేసాం కదా, cypress ఓపెన్ అయిపోయింది. ఇది ఓపెన్ అయిపోయింది. ఇది మన విండో. దీన్ని ఏమంటామంటే టెస్ట్ రన్నర్. పేరే మనకి చెప్తాను, దిస్ హెల్ప్స్ టు రన్ ద టెస్ట్. సో నౌ వి ఆర్ గోయింగ్ టు రన్ ద టెస్ట్. సో నౌ హియర్ ఇట్ ఈస్ ఆల్ ద టెస్ట్. ఎక్కడి నుంచి వచ్చింది ఈ టెస్ట్ లో ఒకసారి నువ్వు చూసినావంటే ఈ ఇంటిగ్రేషన్ మాడ్యూల్లో మనం ఏవైతే టెస్ట్లు పెట్టున్నామో అవే టెస్ట్ ఇక్కడ వచ్చింది. సో నువ్వు అక్కడ టెస్ట్ చేసినావు అనుకో, ఆ టెస్ట్ అన్ని ఇక్కడ నీకు వచ్చేస్తాయి. ఓకే, అవన్నీ నువ్వు రాసుకున్నావన్నా .js ఫైల్స్ అన్ని స్క్రిప్ట్స్ మనకి బై డిఫాల్ట్ సైప్రస్ ఇస్తుంది ఫస్ట్ టైం. ఓకే, ఈ అప్లికేషన్ కూడా వాడదేనా? ఈ అప్లికేషన్ కూడా వాడదు, ఇదే మన సైప్రస్ UI ఎగ్జిక్యూషన్ చేయడానికి. ఓకే, ఎగ్జిక్యూట్ చేయాలంటే నీకు 2 వేస్ ఉన్నాయి.
ఒకటి వచ్చి టెర్మినల్ నుంచి నువ్వు ఎగ్జిక్యూట్ చేయొచ్చు, లేదా ఈ టెస్ట్ రన్నర్ ని ఓపెన్ చేసుకొని ఈ టెస్ట్ రన్నర్ నుంచి నువ్వు ఎగ్జిక్యూట్ చేయొచ్చు. సో ఫస్ట్ నీకు ఓకే టెర్మినల్ నుంచి కూడా నీకు మళ్ళీ చెప్తాను. ఓకే, ఇప్పుడు కానీ ఇక్కడ నువ్వు చూసినావంటే నీకు ఆ ఇంటిగ్రేషన్ టెస్ట్ ఎగ్జాంపుల్ ఫోల్డర్ లో ఏవైతే ఉన్నాయో అవన్నీ నీకు ఇక్కడ ఉన్నాయి. సో అట్లా నువ్వు ఎప్పుడైనా రాసే స్పెక్ ఫైల్ నువ్వు ఇక్కడ ప్లేస్ చేస్తే చాలు. బై డిఫాల్ట్ ప్లేస్ చేసిన తర్వాత ఓపెన్ అనుకుంటున్నావు అంటే టెస్ట్ రన్నర్ ని, అప్పుడు ఇది ఓపెన్ అవుతుంది. ఇది నువ్వు క్లోజ్ చేయకుండా ఉండకూడదు, నువ్వు క్లోజ్ చేసిన తర్వాత ఓపెన్ చేయాలి నువ్వు ఏదైనా కొత్తవి యాడ్ చేస్తే. ఓకే, సో నువ్వు కానీ ఐడిలో ఓపెన్ చేసుకోవాలనుకో, ఇక్కడికి వచ్చిన దాన్ని క్లిక్ చేసినావంటే వెంటనే అది మన విజువల్ స్టూడియోలో మనకి ఓపెన్ అయిపోతుంది. ఓకే ఓకే, ఇప్పుడు దీంట్లో మనకు అన్నిటికన్నా ఇంపార్టెంట్ ఏంటంటే ఈ కార్నర్ లో బ్రౌజర్ చూడు. ఆల్రెడీ పర్టికులర్ ల్యాప్టాప్ లో ఫైర్ ఫాక్స్ ఎడ్జ్ ఉంది, నాకు వేరే లేవు. సో కాబట్టి అది సో బై డిఫాల్ట్ ఇది ఐడెంటిఫై చేసి ఆ పర్టికులర్ బ్రౌజర్స్ ని ఇక్కడ చూపిస్తుంది. ఇప్పుడు నీకు ఎక్కడ ఎందులో నీకు చెప్పాలి, క్రోమా, ఫైర్ ఫాక్స్, ఎడ్జ్. ప్యారలల్ చేసుకోలేమన్నా ఇక్కడ ఆఫ్ ఇందులో ప్యారలల్ నాకు నేను ట్రై చేయలేదు కిషోర్, అది ఇంకా ఓకే ఫైన్. సో ఇక్కడికి వచ్చి నేను ఇది క్రోమ్ సెలెక్ట్ చేసుకున్నాను. ఇప్పుడు సెలెక్ట్ చేసుకుంటే నీకు కొన్ని సెట్టింగ్స్ ఉంటుంది, డిఫాల్ట్ సెట్టింగ్స్. ఇక్కడ చూసినట్టే మనకి 3 ట్యాబ్స్ ఉన్నాయి. ఇవి మన టెస్ట్, మనం ఫస్ట్ బ్రౌజర్ సెలెక్ట్ చేసుకున్నాము, తర్వాత ఇక్కడ టెస్ట్ మనం ఏదైతే ఎగ్జిక్యూట్ చేయాలని ఉన్నాయి, అన్ని టెస్ట్లు రన్ చేయాలంటే మనం ఇక్కడికి వచ్చి క్లిక్ చేయాలి. స్పెసిఫిక్ గా టెస్ట్ రన్ చేయాలంటే ఒక్కొక్క టెస్ట్ మీద డబుల్ క్లిక్ చేసి రన్. నేను అక్కడికి వస్తాను. సో బిఫోర్ ఎగ్జిక్యూటింగ్ ఐ వాంటెడ్ టు షో యూ కాన్ఫిగరేషన్స్. ఈ కాన్ఫిగరేషన్స్ ఇవన్నీ డిఫాల్ట్ కాన్ఫిగరేషన్స్ అన్నమాట. నీకు టైమ్ అవుట్ ఎక్సెప్షన్స్ ఎంత ఉండాలా, తర్వాత నీకు ఈ ఫైల్స్ కి నీ టెస్ట్ డేటా ఎక్కడి నుంచి తీసుకోవాలా, సో నీ స్క్రీన్ షాట్స్ అన్ని ఎక్కడ పెట్టాలా, ఇవన్నీ చూసావా మొత్తం ఉన్నాయి. నీకు ఎక్కడైనా ఓవర్ రైట్ చేయాలి, చేంజ్ చేయాలి అంటే నువ్వు ఇక్కడ చేంజ్ చేయాలి. నువ్వు ఎక్కడ చేంజ్ చేయగలుగుతావు అంటే, ఫర్ ఎగ్జాంపుల్ నేను ఎగ్జిక్యూషన్ టైం ని నేను 6000 నుంచి నేను మార్చాలనుకుంటున్నాను. ఇది డిఫాల్ట్ టైం అంటే 60,000 అంటే మిల్లీ సెకండ్స్ లో 60 సెకండ్స్ అని. నేను అప్పుడు ఏం చేస్తానంటే ఇక్కడ తీసుకొని నేను ఒక ఫైల్ గురించి అయితే మళ్ళీ మాట్లాడతానని చెప్పాను, cypress.json. ఇక్కడికి వచ్చి వాల్యూ ఇక్కడ పేస్ట్ చేస్తాను. ఇక్కడ నేను ఏం చేస్తాను, 60,000 ని 40,000 అని చేంజ్ చేస్తాను. ఇప్పుడు నాకు ఏమవుతుందంటే ఈ పర్టికులర్ వాల్యూ ఈ సెట్టింగ్స్ లో నీకు ఓవర్ రైడ్ అయిపోతుంది. ఓకే, అన్ని టెస్ట్ కేసులకి మారుతుంది. సో దట్ ఈస్ దిస్ పర్టికులర్ cypress.json. అంటే నీకు డిఫాల్ట్ సెట్టింగ్స్ చేంజ్ చేయాలి అంటే మనం ఇక్కడ చేంజ్ చేయలేము అన్నమాట. సో అందుకు వాడు ఏం చేస్తాడు, ఫైల్ లో పోయి చేంజ్ చేసుకోవాలా, నీకు ఏం కావాలో JSON ఫైల్ క్రియేట్ చేసుకొని అక్కడ అప్డేట్ చేసుకుంటే అవుతుంది. ఓకే, సో నీకు ఏ కాన్ఫిగరేషన్ సెట్ చేసుకోవాలని ఈ ఫైల్ కి వెళ్ళి సెట్ చేసుకోవాలి. ఓకే, ఇప్పుడు మనకి ఇది npm వర్షన్ కి సంబంధించినవి ప్రాక్సీ సెట్టింగ్స్. ఇవన్నీ మనం నేను వాడలేదు, మనకి అవసరం కూడా లేదు, మనం క్రియేట్ చేసేది. ఓకే, నెక్స్ట్ ప్రాక్సీ సెట్టింగ్స్కి వెళ్ళవనా, నాకు ప్రాబ్లం అవుతుందేమో, నాకు కొన్ని ఇష్యూస్ ఉన్నాయి ఇందులో. దేర్ ఈస్ నో యాక్టివ్ ప్రాక్సీ. ఓకే, సో ఇక్కడ మనం ఏం చేయాలంటే కిషోర్, నౌ మనకి ఇక్కడ 2 మాడ్యూల్స్ ఉంటాయి కిషోర్. ఒకటి టెస్ట్ రన్నర్, ఇంకొకటి వచ్చి డాష్ బోర్డ్. సో ఈ డాష్ బోర్డ్ మనం లాగిన్ అయ్యి మనం చేస్తేనే వస్తుంది. నేను మళ్ళీ చెప్తాను. ఓకే, సో ఫస్ట్ మనము ఎగ్జిక్యూషన్ కి వెళ్దాం. సో ఈ ఎగ్జిక్యూషన్ కానీ వచ్చినాం అంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఈ పర్టికులర్ స్మోక్ సూట్ నేను ఎగ్జిక్యూట్ చేయాలనుకుంటాను. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ అంటే దాన్ని డబుల్ క్లిక్ చేస్తే చాలు, అంతే ఎగ్జిక్యూషన్ స్టార్ట్ అయిపోతుంది. ఎగ్జిక్యూషన్ అంతే సింపుల్. నువ్వు అక్కడ రాయడం, పెట్టడం, ఇక్కడ ఎగ్జిక్యూషన్ కొట్టడం అంటే ఎగ్జిక్యూట్ అయిపోతుంది. ఓకే, అది చూపించదన్న మనకి UI ఏం రన్. ఓకే, దీంట్లో మనకి 2 మోడ్స్ ఉన్నాయి, హెడ్ మోడ్ ఉంది, హెడ్లెస్ మోడ్, 2 మోడ్స్ ఉన్నాయి. ఓకే యా. ఇక్కడ చూసావా, లెఫ్ట్ సైడ్ నీ రిపోర్ట్ జనరేట్ అవుతుంది, రైట్ సైడ్ నీ ఎగ్జిక్యూషన్ చూపిస్తుంది. చెప్పాను కదా ఇది ఇన్ ద బ్రౌజర్ అనేసి. సో ఇప్పుడు బ్రౌజర్ లో నీ లాగ్స్, నీ ఎగ్జిక్యూషన్ 2 కనిపిస్తుంది. ఓకే, ఆ పర్టికులర్ JS ఫైల్ లో ఏదైతే ఉందో చూడు, ఆ actions.spec అనే ఫైల్ మొత్తం లోడ్ చేసింది. ఆ actions.spec ఫైల్ లో ఇవన్నీ టెస్ట్ కేసెస్ ఉన్నాయి. ఓకే, తీసుకుంది. ఇప్పుడు ఎగ్జిక్యూషన్ స్టార్ట్ చేస్తుంది. సో ఫస్ట్ టెస్ట్ కేస్ ప్రాసెసింగ్ లో ఉంది, ఇక్కడికి వచ్చింది. ఇక్కడికి వచ్చి ఈ పర్టికులర్ URL కి నావిగేట్ అయింది, example.cypress.commands/actions ఈమెయిల్ ఎంటర్ చేసింది చూడు. ఓకే, సో అక్కడ మీకు ఎంటర్ చేసి పోదాం. ఫస్ట్ టెస్ట్ కేస్ అయిపోయింది, ఫోకస్ సెకండ్ టెస్ట్ కేస్ అయిపోయింది, థర్డ్ టెస్ట్ కేస్ అయింది, సబ్మిట్ అయింది, క్లిక్ అయింది.
సార్ అది యాక్చువల్లీ మనమే వెరిఫై ఒకే యూఆర్ఎల్ పనిచేయట్లేదు సార్. కానీ అది మనం చెక్ చేసుకొని మనం పంపించాలి. చూసావా కిషోర్? సో ఎంత ఫాస్ట్ ఎగ్జిక్యూషన్స్ అయిపోయిందో. సో ఇట్లా మనం ఆ టెస్ట్ సూట్ రాసి పెట్టామంటే ఎగ్జిక్యూషన్ వస్తుంది. ఇప్పుడు మనం లాంచ్ చేయాలి అని అనుకుంటే జస్ట్ ఇప్పుడు మనం ఇక్కడ క్లిక్ చేసినామంటే మొత్తం లాంచ్ మనకి జరిగిపోతాయి. సో ఇప్పుడు మనం క్లిక్ చేస్తే ఇప్పుడు చూసా నేను దాని మీద క్లిక్ చేస్తే మనం అక్కడికి వెళ్ళిపోయింది డైరెక్ట్ గా. ఇక్కడికి వెళ్ళిపోయింది. అసెషన్ వచ్చింది, ఇక్కడికి వెళ్ళిపోయింది. సో అర్థం చేసి దీన్ని వాడు ఏమన్నా ట్రైన్ ట్రావెల్ అన్నమాట. అంటే మనం ఏదైతే జరిగిపోయిందో ఆడొచ్చి దాని మీద మనం క్లిక్ చేస్తే ఎక్కడ ఏం జరిగింది అన్న క్లియర్ కట్ ఇన్ఫర్మేషన్ మనకి లాగ్స్ ద్వారా తెలుస్తుంది. సో అసెషన్ జరిగింది, ఇది ఇక్కడ జరిగింది, ఇక్కడ చూసాం హైలైట్ అవుతుంది. అట్లా మనకి డీటెయిల్ లెవెల్ ఇన్ఫర్మేషన్ వస్తుంది. అంటే ఇక్కడ ఏంది స్పెక్ లెవెల్ లో మనకి ఎగ్జిక్యూషన్ జరిగి 43 సెకండ్స్ లో మనకి ఎగ్జిక్యూషన్ అయిపోయింది. ఓకే, ఈ యూజర్ నేమ్ పాస్వర్డ్ ఈ ఫీల్డ్స్ ఎక్కడ ఇచ్చావు నువ్వు డేటా? అది నేను చూపిస్తాను కిషోర్. ఓకే డేటా పాస్వర్డ్ నేను చూపిస్తాను. షూర్. ఇది క్రోమ్ లో కూడా రన్ చేసావన్నా ఈ స్క్రిప్ట్స్? సారీ, ఫైర్ ఫాక్స్ లో. ఫైర్ ఫాక్స్ లో కూడా రన్ అవుతున్నాయా? ఓకే ఫైన్. సింపుల్ అక్కడికి వెళ్ళి ఇక్కడ క్రోమ్ ని తీసేసి ఫైర్ ఫాక్స్ సెలెక్ట్ చేసుకుంటే ఓకే స్టాప్ బటన్ వచ్చింది. ఇప్పుడు ఫైర్ ఫాక్స్ లో రన్ చేయాలంటే ఫైర్ ఫాక్స్ సేమ్ అక్కడికి వెళ్ళి డబుల్ క్లిక్ ఇచ్చేసి. సో ఇప్పుడు ఏం చేస్తాను, ఇక్కడ చూసా ఓపెన్ ఫైర్ ఫాక్స్ బై డిఫాల్ట్ ఫస్ట్ ఓపెన్ చేసుకుంటాను. ఓపెన్ చేసుకొని మళ్ళీ ఏం చేస్తుంది సేమ్ మొత్తం ఆ జావా స్క్రిప్ట్ అంతా లోడ్ చేసుకుంటాను. లోడ్ చేసి రైట్ సైడ్ లో మనకి ఎగ్జిక్యూషన్ చేసి చూపించేస్తుంది. ఓకే, ఫస్ట్ లోకల్ హోస్ట్ కి వెళ్ళిపోయింది. లెఫ్ట్ సైడ్ లో స్పెక్ ఫైల్ ని లోడ్ చేసుకుంది. లోడ్ చేసుకున్న తర్వాత సో మొత్తం టెస్ట్ కేసెస్ ఎగ్జిక్యూషన్ స్టార్ట్ అయ్యింది. నావిగేట్ అయ్యింది. సో యాక్చువల్ క్రోమ్ కన్నా ఫైర్ ఫాక్స్ ఇంకా ఫాస్ట్ ఉంది. ఫైర్ ఫాక్స్ ఇంకా ఫాస్ట్. సో అట్లా ప్రతి ఒక్క టెస్ట్ కేసెస్ ఉంటుంది. నువ్వు ఎన్నిసార్లు రన్ చేయి అన్నిసార్లు నీకు ఇట్లా ఇంతే స్పీడ్ ఉంటుంది. అన్ని టెస్ట్ కేసెస్ పాస్ అవుతాయి. ఓకే ఎంత ఫాస్ట్ గా సెలెక్ట్ చేస్తుందో చూడు. ఇవన్నీ మన జనరిక్ మెథడ్స్ కిషోర్. నువ్వు బయట పోయి ఎత్తుకోవాల్సిన అవసరం లేదు. అదే అన్న, వీడు నాకు ఏం చేశాడంటే వీడు ర్యాపర్స్ రాసేసుకున్నాడు, రాసేసి పెట్టేసి మన ఏ లాగా జస్ట్ ఇంకా అన్ని పెట్టుకొని ఇన్బిల్ట్ ఫంక్షన్స్ లాగా చేసుకున్నాడు. అది తీసేసుకుంటుంది మనం రాసుకోవాల్సిన పని లేకుండా. వాడు ఎంత సింపుల్ గా ఇచ్చాడు. యాక్చువల్లీ సిబై అనేది ఒక ఆబ్జెక్ట్. ఇది బేసిక్ ఆబ్జెక్ట్ టు రైట్ ఎనీ కోడ్. సో ఇక్కడ నువ్వు చూసినావంటే గెట్ అంటే మన ఫైండ్ ఎలిమెంట్ డాట్ స్క్రోల్ టు రైట్, స్క్రోల్ టు ఇది, లేకపోతే పర్సెంటేజ్. ఏదైనా కోఆర్డినేట్స్ తీసుకుంటుందా? పర్లేదా? అంటే ఇంకా మనం టైంలో ఇచ్చినా కూడా అంతేనా? ఇంకా ఎక్స్పార్ట్స్ ఏమి ఉండవు కదా ఇక్కడ? రియల్ టైంలో మనం అంటే వేరే రియల్ టైం అప్లికేషన్స్ తీసుకున్నా కూడా ఎక్స్పాత్లు ఏం అవసరం ఉండవు కదా ఇంకా అంటున్నా. ఎక్స్పాత్ కావాలి కదా ఇప్పుడు నీకు. ఇది ఎక్స్పాత్ కదా, ఇది ఎక్స్పాత్ మనం డిఫైన్ చేస్తున్నామా ఇక్కడ అంటున్నవి? ఐడెంటిఫికేషన్ ఆఫ్ లొకేటర్స్ ఒక సెపరేట్ టాపిక్ కిషోర్. ఓకే, ఆబ్జెక్ట్స్ ఎట్లా ఐడెంటిఫై చేయాలనేది ఒక టాపిక్ అది. ఓకే సేమ్ అంటే నీకు నువ్వు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఫైండ్ ఎలిమెంట్ బదులు నీకు గెట్ ఉంది. ఓకే ఫైండ్ బదులు గెట్. ఫర్ ఎగ్జాంపుల్ ఇది చూడు, నీకు ఇక్కడ ఈ మెథడ్ లో ఏం జరుగుతుందో నీకు తెలిసేదానికి వాడు మొత్తం మెథడ్ స్టార్ట్ చేశాడు. ఇప్పుడు దీంట్లో నేను యాపిల్ సెలెక్ట్ చేసుకోవాలా, సెలెక్ట్ మెథడ్ లో నేను తీసుకుంటాను. ఇప్పుడు కంపేర్ చేసుకోవాలా, ఏంటి షుడ్ కంపేర్ ఏంది హ్యావ్ ద వాల్యూ ఫర్ ది యాపిల్స్. సో కంపేర్ అట్లా కంప్లీట్ నీకు అన్ని మెథడ్స్ స్క్రాల్ చేయడానికి, సెలెక్ట్ చేయడానికి, అన్చెక్ చేయడానికి, చెక్ చేయడానికి, రైట్ క్లిక్ చేయడానికి, డబుల్ క్లిక్ చేయడానికి అన్ని బ్రాకప్ మెథడ్స్ అన్ని వాడు రాసి పెట్టేశారు. ఓకే, ఇదే రీ ఎగ్జిక్యూట్ చేయాలనుకో దీన్ని క్లిక్ చేసినట్టు రీ ఎగ్జిక్యూట్. అట్లా ఫైర్ ఫాక్స్, క్రోమ్, నీకు ఏ బ్రౌజర్స్ నీకు కావాలనుకున్నావు నువ్వు చేసుకోవచ్చు ఆ రిపోర్ట్. సో దిస్ ఇస్ హౌ you will be generating the tests, and then based upon the settings you can run the particular things. So execution మనం చేయొచ్చు. సో యాక్చువల్లీ దీంట్లో మనకి ఏంటంటే నేను ఎక్స్ప్లెయిన్ చేసింది వితౌట్ హ్యావింగ్ ద పేజ్ ఆబ్జెక్ట్ మోడల్. నీకు పంపించిన ఫ్రేమ్వర్క్ లో నేను ఏం చేశానంటే పేజ్ ఆబ్జెక్ట్ మోడల్ ఫ్రేమ్వర్క్ ని పంపించాను. ఓకే, ఇక్కడ చూసామంటే ఇది ప్రీవియస్ ఎగ్జిక్యూషన్ ఒకదండి. ఇక్కడ చేస్తే నీకు బై డిఫాల్ట్ ఇట్లా స్క్రీన్ షాట్స్ వచ్చేస్తాయి ఎక్కడ ఫెయిల్ అయింది. ఓకే, దీనికి వీడియోస్ కూడా వచ్చేస్తుంది. సో వీడియో కూడా మనకి డైరెక్ట్ ప్లే అయిపోతుంది. సో వాడే డిఫాల్ట్ గా చేస్తాడు, మనం ఏం చేయాల్సిన అవసరం లేదు. సో డైరెక్ట్ ఎక్స్ప్లోరర్కి వెళ్ళి నువ్వు వీడియో ప్లే చేయొచ్చు. సో వీడియో లేకపోతే నీకు ఇది కానీ ఇంత స్పీడ్ ఏ ఆటోమేషన్ టూల్ లేదు కదన్నా
ఇట్లా ఏ టూల్లో లేదు. అదే బెస్ట్ అడ్వాంటేజ్ ఆఫ్ దిస్. ఇక నువ్వు చూసినావంటే నీకు వీడియో జనరేటర్ చూసా ఎగ్జిక్యూషన్ చూపించేస్తాం. యా సో దిస్ ఇస్ హౌ ఇట్ షోస్. యాక్చువల్లీ టూల్ డిజైన్ ఇంట్రెస్టింగ్ గా ఉంది కిషోర్. నాకు ఫస్ట్ ఇంకా తర్వాత వర్క్ చేస్తా అంటే నిజంగా బాగా అనిపించింది. ఎగ్జాక్ట్ 1.5 hour వర్క్ చేశాను అంతే కిషోర్, అయిపోయింది. ఓకే ఓకే. సో ఇప్పుడు కానీ చూసినావంటే ఇప్పుడు ఇక్కడ గీటింగ్ లో ఉంది. ఇప్పుడు ఇది రియల్ టైం ప్రాజెక్ట్ కిషోర్. ఇది ఓకే డౌన్లోడ్ చేసిన ప్రాజెక్ట్ ఇది. ఇప్పుడు నువ్వు కానీ చూసినావంటే cypress.json వాడు ఏం చేసినాడు, ఇవన్నీ ఓవర్ రైట్ చేయాలనుకున్నాడు, ఇవి ఓవర్ రైట్ చేసినాడు. ఓకే ఓకే. రిపోర్ట్స్ మనకి జనరేట్ అవ్వడానికి. తర్వాత వీడు ఇంకొక జేసన్ ఫైల్ పెట్టుకున్నాడు. ఇది మన package.json ఫైల్. మనకి కావాల్సిన డిపెండెన్సీ మనకి ఏమేమి కావాలనేది చెప్పాం కదా. ఇక్కడ వర్షన్ మనకి ఏ వర్షన్స్ కావాలి, అదే మన form.xml యా యా డిపెండెన్సీస్ మనకి ఇక్కడ ఉంటుంది అన్నమాట. ఓకే. సో ఇప్పుడు నువ్వు చూసావంటే సో మన package.json ఫైల్, cypress ఫైల్ అండ్ దెన్ cypress ఫోల్డర్ స్ట్రక్చర్. ఇక్కడ మన ఫిక్చర్స్ లో ఎగ్జాంపుల్స్ ఎగ్జాంపుల్ చేసాను. యూజర్ డేటా అనేది పంపించింది, ఈమెయిల్, పాస్వర్డ్. సో దాన్ని వాడు స్క్రిప్ట్స్ లో ఎట్లా రీడ్ చేసినట్టు అంటే మన కానీ ఇంటిగ్రేషన్ డెస్క్ వెళ్తే ఇక్కడ ఇదేంద్రా అంటే పేజ్ ఆబ్జెక్ట్ మోడల్. సో క్రియేట్ చేసినాడు. సో లాగిన్ పేజ్ ని క్రియేట్ చేసి చూసావా వాడు ఎక్స్పాత్ ఎట్లా రాశాడు. సో జస్ట్ నార్మల్ ఎక్స్పాత్ రీడర్ ఉంది కదా, మనం సెలీనియం సెలెక్టర్ సబ్ నుంచి తీసుకొని డైరెక్ట్ రాసేసి సివై మన ఆబ్జెక్ట్ గెట్ అనేది ఫైండ్ ఎలిమెంట్. ఓకే గెట్ ఎలిమెంట్ దీంట్లో పెట్టి అంతే. ఓకే ఈమెయిల్ పాస్వర్డ్ ఇచ్చేసాడు. ఓకే. సో ఇది మన లొకేటర్స్ అదే గాట్ ఇట్. ఈ లొకేటర్స్ ని వాడు తీసుకొని వచ్చి ఇక్కడ నువ్వు చూసినావు అనుకో మెథడ్ ఇది పెట్టాడు. ఇప్పుడు నీకు యూజర్ నేమ్ కావాలి కదా, ఈ ఫీచర్స్ నుంచి వాడు తీసుకొని వచ్చేదానికి ఎలిమెంట్ డాట్ యూజర్ నేమ్ ఎలిమెంట్ డాట్ పాస్వర్డ్ అంతే. దాని ద్వారా మనకి ఎగ్జిక్యూషన్ అయింది. ఇక్కడ నువ్వు చూసినావు ఎలిమెంట్ ఇక్కడ ఉంది. డిఫాల్ట్ గా అక్కడ నుంచి తెచ్చి మనకి ఫిక్చర్స్ నుంచి తెచ్చి మనకి ఎగ్జిక్యూషన్ చేసేస్తాం. దీని అన్నమాట యూజర్ నేమ్, ఈమెయిల్, పాస్వర్డ్. సో దీనికి వచ్చి ఇప్పుడు మనం చెప్పా కదా టెస్ట్ ఓపెన్ కి వచ్చి మనం అక్కడి నుంచి రన్ చేయొచ్చు, లేదా మనం దీని నుంచి రన్ చేయొచ్చు టెర్మినల్ నుంచి. రన్ చేయడానికి ఏం చేయాలంటే సింపుల్ cypress రన్. ఇంతకుముందు cypress ఓపెన్ కొట్టాం కదా, cypress రన్. ఓకే ఓకే. ఇప్పుడు నీకు హెడ్లెస్ మోడ్ లో కావాలంటే cypress-headed. ఓకే. బై డిఫాల్ట్ హెడ్లెస్ మోడ్ లో రన్ అయిపోతుంది. సూపర్. అయితే మనం అట్లాగా యాడ్ చేయాల్సిన పని లేదు డిపెండెన్సీస్ కానీ ఇవన్నీ ఏం అవసరం లేదు. ఇప్పుడు ఒకవేళ నువ్వు క్రోమ్ లో ఎగ్జిక్యూట్ చేయాలనుకో cypress run -headed -chrome. ఓకే డైరెక్ట్ క్రోమ్ లోనే హెడ్లెస్. ఓకే. సో నీకు దాని యొక్క డాక్యుమెంటేషన్ నీట్ గా ఇచ్చాను. ఓకే. పారలైజేషన్ కూడా ఇచ్చినాడు. నేను చెక్ చేయలేదు, ఒకసారి ట్రై చేయి. పారలల్ ఎగ్జిక్యూషన్ కూడా ఉంది అండ్ దెన్ టెస్ట్ రీరన్స్ కూడా ఉంది. ఈ రెండు నేను ట్రై చేయలేదు. ఓకే ఓకే. కోడ్ కవరేజ్ రిపోర్ట్. యాక్చువల్లీ నేను దీని మీద మోర్ రిపోర్టింగ్ స్ట్రక్చర్ మీద వర్క్ చేయాల్సి ఉంటుంది కిషోర్. ఓకే. వేరే రిపోర్ట్ ని మేము ఇంటిగ్రేట్ చేసి చూద్దాం అనేసి అనుకుంటున్నాం. ఇది డిఫాల్ట్ రిపోర్ట్. ఇప్పుడు కానీ ఇది వచ్చి ఫస్ట్ స్పెక్ ఫైల్, ఇది సెకండ్ స్పెక్ ఫైల్. సో ఆ ఇన్ఫర్మేషన్స్ అంతా నీకు వస్తుంది. అదొక ఇది డిఫాల్ట్ రిపోర్ట్ అన్నమాట. ఆ డిఫాల్ట్ రిపోర్ట్ మాత్రమే ఎవరు పెట్టుకోమన్నాడు. ఓకే ఓకే ఓకే. సో మనకి బేస్డ్ అపాన్ ఇది అంటే మేము చేసిన నిన్న మేము డెమాన్స్ట్రేషన్ కి ఇవి చేసి చూపించాము. సో ఆ ఫ్రేమ్వర్క్ ని పంపించినారు కదా, ఆ ఫ్రేమ్వర్క్ ని జస్ట్ డిప్లాయ్ చేసుకుని ఓపెన్ ఫోల్డర్ కొట్టి దాంట్లో నువ్వు ఓపెన్ cypress ఓపెన్ కొట్టినా అంటే నాకు మీకు ఇంటిగ్రేటెడ్ టెస్ట్ అన్ని వచ్చేస్తాయి. ఆ ఇంటిగ్రేటెడ్ టెస్ట్ చేసి నేను ఎక్స్ప్రెషన్ వచ్చేసాను. ఓకే. URL ఎక్కడ కాన్ఫిగర్ చేసావునా? ఇది అది సింపుల్ మెథడ్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ దీంట్లో చూసినా ఉంటే ఇంతకుముందు నువ్వు అది ఓపెన్ చేసింది కదా cypress.ఇది. నువ్వు కానీ ఇక్కడ ఇంటిగ్రేషన్కి వెళ్తే యాక్షన్స్ లో cypress విజిట్ అని. ఓకే. ఇప్పుడు నీకు కావాలంటే మనం ఒక క్రియేట్ చేద్దాం. ఓకే. న్యూ ఫైల్. ఓకే. న్యూ ఫైల్ కి
demo. Okay, demo.step.js. Okay, so దీంట్లో నీకు మనము so first is విజిట్ అనేది లాంచ్ అన్న అప్లికేషన్. launch. ఇది నాకు ఇప్పుడు 3 టెస్ట్ కేసులు ఉన్నాయి కిషోర్. ఓకే. This is my second test case. And this is my third case. Okay, ఇప్పుడు దీంట్లో నేను ఏం చేశాను అంటే CY చెప్పా కదా బేసిక్ ఆబ్జెక్ట్ డాట్ లాగ్ మనకి ఇది సిస్టమ్ ఇది మామూలుగా SYSO ఉంటుంది కదా. సో దీంట్లో నేను ఏం చేశాను ఇదేంటి బిఫోర్ మెథడ్ కిషోర్. సో ప్రతిసారి మనం దీనికి వెళ్ళిపో ఓకే. అంటే బిఫోర్ ఈచ్ అంటే ప్రతిసారి మనకి బ్రౌజర్ ఓపెన్ అవ్వు అనేసి. ఓకే. google.com పెట్టాను. ఓకే, మనం సేవ్ చేసి అయిపోయిందా. ఇప్పుడు మనం ఏం చేయాలి, కంట్రోల్ సి కమాండ్ దాన్ని మళ్ళీ నేను స్టెప్ దాన్ని ఓపెన్ చేస్తాను. ఓకే, ఒకసారి కమాండ్ నాకు పింక్ చేయమన్నా, రన్ చేస్తాయి లోపల. సో మనకి ఇది ఓపెన్ అయింది. ఇది ఓపెన్ అయిన తర్వాత ఇక్కడ చూసావా నీకు demo.spec ఇక్కడ వచ్చేసింది. సో క్లిక్ చేయాలి కదా. సో నేను క్రోమ్ demo.spec క్లిక్ చేసిన, చూసావా ఓపెన్ అయింది. ఆ 3 టెస్ట్ కేసెస్, ఆ డెమోలో ఉన్న 3 టెస్ట్ కేసెస్ ఏవి ఉన్నాయో ఆ 3 టెస్ట్ కేసెస్ లోడ్ అయ్యాయి. రైట్ సైడ్ లో నీకు గూగుల్ క్రోమ్ ఓపెన్ అయింది. కరెక్ట్. ఫస్ట్ దానికి ఇక్కడ ఏది బిఫోర్ ఈచ్ కదా, ఆ పర్టిక్యులర్ టెస్ట్ కి అది ఓపెన్ అయింది. ఫస్ట్ టెస్ట్ కి సెకండ్ టెస్ట్ కి మళ్ళా google.com ఓపెన్ అవుతుంది. ఫస్ట్ టెస్ట్ కేస్ చూసినాం అనుకో, ప్రింట్ చేసింది బాస్ దిస్ ఇస్ మై ఫస్ట్ టెస్ట్ కేస్. సో సెకండ్ టెస్ట్ కేస్ కి గూగుల్ ఓపెన్ చేసి బాస్ దిస్ ఇస్ మై సెకండ్ టెస్ట్ కేస్. థర్డ్ టెస్ట్ కేస్ కి ఓపెన్ చేసి బాస్ దిస్ ఇస్ మై థర్డ్ టెస్ట్ కేస్. సో అట్లా మనకి ఓపెన్ అయ్యి మనకి కావాల్సిన టెస్ట్ కేసెస్ ఎగ్జిక్యూట్ చేస్తాం. యాడ్ చేసినామో టక్ 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 అని అయిపోతుంది. ఇంకా నీకు సేమ్ యాజ్ యూజువల్ ఏ బ్రౌజర్ ఎగ్జిక్యూట్ చేసుకోవాలనుకున్నావు అవి చేసేస్తాం. ఇంతే సింపుల్. జస్ట్ నువ్వు యాడ్ చేసుకొని యాడ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఆ ఫస్ట్ టెస్ట్ కేసులో నేను జీమెయిల్ పెట్టి యూజర్ నేమ్ పాస్వర్డ్ కావాలంటే అక్కడే యాడ్ చేసుకోవాలన్నా. ఇవి ఫిక్చర్స్ వచ్చి ఫిక్చర్స్ లో నువ్వు వచ్చి నువ్వు ఇక్కడ ఏమేమి ఉన్నాయో నీ యూజర్ నేమ్స్. ఓకే, యూజర్ నేమ్ పాస్వర్డ్ అక్కడ ఇస్తాం. నెక్స్ట్ బటన్ అలా ఉంటే ఆ బటన్ ఎక్స్పాన్స్ ఇచ్చుకొని మిగతాది ఇక్కడే రాసుకోవాలా .js లో మనం. కావాలంటే నీకు చూపిస్తాను. మనకి డైరెక్ట్ టైప్ అంటే సెండ్ కీస్. ఓకే, యా టైప్ సెండ్ కీస్ డైరెక్ట్ గా వాడికి నేను పంపించేసాను. అంటే నేను నీకు వాడు ఎట్లా రీడ్ చేసినాడు నా టెస్ట్ డేటా అని చూపిద్దాం అనేసి చెక్ చేస్తాను. ఓకే ఓకే ఓకే. నీకు పంపించిన ఫ్రేమ్వర్క్ ఉంటుంది. ఓకే, అదేంటన్నా అది శాంపిల్ అప్లికేషన్ మీ అప్లికేషన్ అన్నా?
నిమిషం దాన్ని కూడా ఫోల్డర్ యాడ్ చేస్తాను. డౌన్లోడ్స్ ఒక ఈ-కామర్స్ సైట్ కి చేశాను. చూసావా, ఇది కంప్లీట్ గా వచ్చేసింది. ఓకే, ఇప్పుడు దీనికి నేను టెర్మినల్ ఓపెన్ చేయాలి కదా. ఫస్ట్ దాన్ని క్లోజ్ చేసేస్తాను. ఇప్పుడు నేను దీనికి డోంట్ సేవ్ ఓకే, దీంట్లో ఫీచర్స్ లో నాకు టెస్ట్ డేటా, ఇది నా టెస్ట్ డేటా ఏముంది, యూజర్ ఇది నా పేరెంట్ నోడ్, ఆ పేరెంట్ నోడ్ లో నాకు ఇచ్చాయి. ఓకే, కస్టమర్ కి డేటా అంటే ఇక్కడ ఏంటంటే పేజ్ ఆబ్జెక్ట్ మోడల్ యూజర్ కావాల్సిన డేటా అంతా యూజర్. ఇప్పుడు నేను ఇక్కడ ఏం చేశానంటే ఇంటరాక్షన్స్ లో పేజెస్ పెట్టుకున్నాను, పేజ్ ఆబ్జెక్ట్స్. కస్టమర్ కి లాగిన్ కి సంబంధించిన టెస్ట్ డేటా ఇక్కడ ఉంది, లాగిన్ కి సంబంధించిన టెస్ట్ డేటా దీంట్లో. ఓకే ఓకే, సో ఇప్పుడు నువ్వు కస్టమర్ పేజ్ అని క్లిక్ చేసినామంటే కస్టమర్ పేజ్ లో ఈ మెథడ్స్ నేను రాస్తాను. ఓకే, మామూలుగా మనకి పేజ్ ఆబ్జెక్ట్ మోడల్ అంటే ఏంటి, యూజర్ మనము మనకు పర్టికులర్ పేజ్ ఉన్నటువంటి ఆబ్జెక్ట్స్ మెథడ్స్ మనం అందులో డిఫైన్ చేస్తాం. సో ఇప్పుడు ఇక్కడ చూసినామంటే ఇవన్నీ ఎక్స్పాన్స్. సో ఇక్కడికి వెళ్ళి క్లిక్ చేయి అని చెప్పి మనం ఇవి రాస్తున్నాం, రైట్. సో ఇక్కడ మన ఫర్ ఎగ్జాంపుల్ మనకి కావాల్సింది లాగిన్ పేజ్ కి వెళ్ళి లాగిన్ పేజ్ లో మనము ఏం ఎంటర్ చేయాలా, ఈమెయిల్ ఎంటర్ చేయాలనుకున్నాం. ఓకే, సో ఇన్పుట్ డాట్ టైప్ ఈమెయిల్. సో ఆ ఈమెయిల్ మనం ఎక్కడ పెట్టున్నాము, ఇక్కడ పెట్టున్నాము. ఓకే, ఈమెయిల్ మనకి తీసుకొని వచ్చింది యూజర్స్ లో ఈమెయిల్. ఓకే, అది తీసుకొని వచ్చి ఇక్కడ పెట్టేది. ఒక్క నిమిషం కిషోర్, ఇవన్నీ కామన్స్. అంటే మనం ఎక్కడికి వెళ్ళాలి, విజిట్ అవ్వాలి, చూసినట్టు ఈ పేజ్ కొని వెళ్ళాలంటే ఆ పేజ్ కొని వెళ్తున్నాము. ఇక్కడ ఈమెయిల్ పాస్వర్డ్ మనం పాస్ చేసాము, బట్ మనం రాసింది ఇక్కడ రాసాం. ఎస్, అది జనరల్ మెథడ్. సో ఇక్కడ నువ్వు చూసినామంటే డేటా డాట్ యూజర్ డాట్ ఈమెయిల్ అంటే ఎక్కడికి పోయింది, డేటా అంటే ఎక్కడికి వెళ్ళింది, డేటా బై డిఫాల్ట్ రూట్ నోడ్ వచ్చి మనకి డేటా. సో డేటా యూజర్ డాట్ నేమ్. సో అందుకు ఇక్కడ నేను కరెక్ట్ గా ఇది తీసుకోవాలి. ఓకే, ఇవన్నీ జనరేట్ మనకి పేజీకి సంబంధించిన ఫంక్షనాలిటీస్ అన్ని ఇక్కడ రాసినాము. తర్వాత ఏం చేస్తాము, దాని యొక్క ఆబ్జెక్ట్ మనం ఇక్కడ క్రియేట్ చేసినాము. సో ఫస్ట్ లాగిన్ పేజ్. సో ఆబ్జెక్ట్ క్రియేట్ చేసి పేజ్ మెథడ్స్ అన్నిటిని కాల్ చేసినాం. సో ఇప్పుడు ఈ పేజ్ కానీ లాగిన్ డిక్లరేషన్ చూసినామంటే ఈ లాగిన్ పేజ్ లో మనం ఈ మెథడ్ రాసాం. ఓకే, సో దీనికి వచ్చి మనకి యూజర్ నేమ్ ఈ పాస్వర్డ్ ఇవ్వాలి. సో దాన్ని నువ్వు డేటా డాట్ యూజర్ డాట్ పాస్వర్డ్ కొట్టినామంటే బై డిఫాల్ట్ తెచ్చి ఇచ్చేస్తాం. ఓకే, సో ఇప్పుడు కానీ నువ్వు చూసావంటే దీంట్లో సో వెరీ సింపుల్. నేను ఇక్కడ ఏం చేస్తాను, ఇక్కడికి వెళ్ళి దీనికి ఇప్పుడు నేను ఈ ప్రాజెక్ట్ కి టెర్మినల్ ఓపెన్ చేయాలి కాబట్టి దీన్ని సెలెక్ట్ చేసుకుని టెర్మినల్ క్లిక్ చేసి క్లిక్ చేస్తే ఈ-కామర్స్ కి ఓపెన్ చేయాలి. ఓకే, ఈ-కామర్స్ కి ఓపెన్ చేసాను. ఇప్పుడు నేను ఇక్కడ ఏం రాయాలా, సైప్రస్ డాట్ ఓ. సో నేను ఆ సైప్రస్ ఓపెన్ చేస్తే ఓకే, ఏదో ఎర్రర్ ఉంది కిషోర్ దీంట్లో. ఏదన్నా ఏం చెప్తుంది, అప్పటి నుంచి ఇదే చూపిస్తుంది. ఇట్స్ నాట్ రికగ్నైజ్డ్ యాస్ ద నేమ్ ఆఫ్ ద ఫైల్. ఇది ఎక్కడ ఓపెన్ చేసినా నాకు ఎర్రర్ వస్తుంది. వెరిఫై that the path is correct and then try again. Okay, cypress dot bin dot modules dot bin. Okay, so same mala దాన్ని ఓపెన్ చేసి అక్కడ పోయి దాన్ని డబుల్ క్లిక్ చేసి this cannot be loaded because the running script is disabled on the system. Unauthorized access.
సో జస్ట్ నువ్వు అది ఓపెన్ చేసి అది నువ్వు ఓపెన్ చేసి నీకు అక్కడ నీకు నాకు ఈ కమాండ్ కొడుతుంటే ఎర్రర్ వస్తుందన్నా టర్మినల్ నుంచి. షేర్ చేయండి సార్ ఉమ్. స్క్రీన్ షేర్ చేయండి. అనాథరైజ్డ్ అంటుంది. నీకు నేను అలో చేయట్లేదు, నీకు నీ సిస్టమ్లో అలో చేయట్లేదు. అవునా? విపిఎన్ డిస్కనెక్ట్ అయింది. ఇది అయింది, నోడ్ మోడల్స్ ఇది అయింది. ఒకసారి దీంట్లో ఇప్పుడు దాన్ని డబుల్ క్లిక్ చేసి కస్టమర్ లాగిన్ పేజ్ క్లిక్ చేసి లాగిన్ డాట్ స్పెక్ చేసి డబుల్ క్లిక్ చేసి లాగిన్ డాట్ స్పెక్ ఓపెన్ అయింది కదా. ఓ నాకు ఓపెన్ అయింది. నీ దాంట్లో అవ్వట్లేదు కిషోర్, నువ్వు అది నీకు నీ సిస్టమ్ నిన్ను అలో చేయట్లేదు. ఓకే. రాసినట్టు చూడు, cannot be loaded because the running script is disabled on this system. On the system for more information, see how to execute policy set. ఓకే, నేనేమన్నా సెట్టింగ్ చేంజ్ చేసుకోవాలన్నా? నీ సిస్టమ్ అలో చేయట్లేదు, అది అన్ఆథరైజ్డ్ యాక్సెస్ అని వస్తాను. ఒక పని చేసి దాన్ని గూగుల్లో పెట్టి సెర్చ్ చేసి యా అది తీసుకోవాలి. cannot be loaded running script is disabled on your system. అక్కడి నుంచి plus Cypress is good. Should run as administrator. ఈ విజువల్ స్టూడియోస్ అది ఆఫీస్ మిషన్ కిషోర్. ఆఫీస్ తనా? ఒకసారి దానిలోకి వెళ్ళు కిషోర్. నువ్వు దాన్ని రన్ చేయలేవు, నువ్వు ఎందుకంటే నీకు ఆథరైజేషన్ లేదు. నువ్వు అడ్మిన్ లాగా రన్ చేస్తేనే నీకు రన్ అవుతుంది. పవర్ షెల్ ఏదో వస్తుంది ఇక్కడ. ఒకసారి ఆ ఎర్రర్ మెసేజ్ చదువు కిషోర్. cannot be loaded because running script is disabled on this system. బ్రౌజర్ ఓపెన్ చేసింది అన్నా? ఇక్కడ కిషోర్ బ్రౌజర్ కి ఓపెన్ చేస్తుంది. ఇది ఎప్పుడు వచ్చిన విషయం నాకు గుర్తుంది. లాస్ట్ 2019 తీసుకో. ఇది కాదు కిషోర్, ఇది నువ్వేం చేస్తావు అంటే ప్లస్ సైప్రస్ అండ్ పైథాన్ టైప్ చేయి. కెనాట్ బి లోడెడ్ రన్నింగ్ స్క్రిప్ట్స్ డిసేబుల్డ్ ఆన్ ది సిస్టమ్ ప్లస్ సైప్రస్. ఫస్ట్ ఓపెన్ ఒకసారి ఓపెన్ చేయి కిషోర్. సేమ్ ఎర్రర్ కదా నీకు కూడా వచ్చింది. కేటగిరీ సిస్టమ్స్ పిఎస్ సెక్యూరిటీ ఎక్సెప్షన్. కిందికి రా. I found the solution. I have faced the same problem. ఇవి నా npm మోడల్ ఓల్డ్ దాన్ని ఎప్పుడో చేశాను, దానివల్ల లేదు. ఒక నిమిషం కిందికి రా చెప్తాను. ఇన్ విండోస్ ఓపెన్ పవర్ షెల్ రన్ ఇది చేయి. ఆ సెట్టింగ్స్ చేసినామంటే నీకు వర్క్ అవుతుంది. పవర్ షెల్ నీకు ఓపెన్ విండోస్ పవర్ షెల్. విండోస్ పవర్ షెల్. సో విండోస్ పవర్ షెల్ లో రన్ అది పెట్టు, క్లిక్ చేయి. నీకు అసలు పర్మిషనే లేదు కిషోర్. మోడర్న్ బ్లాక్ చేశాడన్నా? మాకు అసలు రానే రాలేదు. నీది ఆఫీస్ సిస్టమ్ కదా, దానికన్నా వాడు బ్లాక్ చేసి ఉంటాడు. నీకు నువ్వు అడ్మినిస్ట్రేటర్ కాదు కదా. అడ్మిన్ ఉన్నాయి, అడ్మిన్ రైట్స్ ఉన్నాయి. సరేనా, నేను చూస్తా ఇది ఎందుకో. సరే అన్న. ఇది డెమో పీపీటీ ఏమైనా చేసావా? నాకు ఇది ఒకటి చెప్పవా?
లాస్ట్‌లో నెగెటివ్స్ దీనికి వాళ్ళేమడుగుతున్నారంటే, సరే సైప్రస్ టూల్‌ని రిప్లేస్ చేయగల టూల్ ఏమన్నా ఉందా? సజెస్ట్ చేయమంటున్నారు. నేను ఆల్రెడీ నెగెటివ్స్ అని చెప్పా ఇవి. మనం ఎగ్జిక్యూట్ చేయలేకపోతున్నాం ఒక పేజ్‌లో అదే మల్టిపుల్ ట్యాబ్స్‌లో. ఇంకేమైనా డిసడ్వాంటేజెస్ ఏమున్నాయన్నా? మల్టిపుల్ ట్యాబ్స్ ఒకటి, థర్డ్ పార్టీ ప్లగిన్స్ ఇంటిగ్రేషన్. థర్డ్ పార్టీ ప్లగిన్స్. ఓకే. ఇంకొకటి ఏమో చెప్తాను. ఒకే డొమైన్‌కి పనిచేస్తుంది కిషోర్. ఓకే. ఒకే డొమైన్ అంటే ఏంటన్నా? ఇప్పుడు లెట్స్ సే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ గిట్‌హబ్ అని ఉంది కదా! గిట్‌హబ్ దీనికే పనిచేస్తుంది యూఆర్ఎల్స్. నువ్వు సడెన్‌గా చేంజ్ చేసి వేరే దానికి పెట్టాలి అనుకుంటే వేరే డొమైన్‌కి పనిచేయదు. ఓకే. ఇప్పుడు ఒక డొమైన్‌లో మనకి google.com ఉంటది. దాంట్లో ఏదైనా లింక్ క్లిక్ చేస్తే యాహూకెళ్తది. అది పోనీది. యాహూ పోనీది వస్తుంది. నువ్వు ట్రై చేయి దాన్ని. లింక్ క్లిక్ చేసిన తర్వాత పోతుందంటే అది పోదది. ఓకే. ఓకే. అవి మనకున్న దీంట్లో ఉన్నది. ఒకే డొమైన్ ప్లస్ ట్యాబ్ టాపింగ్ లేదు. సో మేజర్ డిసడ్వాంటేజ్ అది. ఎందుకంటే ఓకే. మనం వర్క్ చేయం కదా అసలు. అవును. అవును. అది మ్యాండేటరీ కదన్నా! మెనీ అప్లికేషన్స్ మనకి డిఫరెంట్ డొమైన్స్ ఉంటాయి. మల్టిపుల్ ట్యాబ్స్ ఉంటాయి. ఓకే. నేను వాళ్ళతో మాట్లాడినా ష్యూర్. ష్యూర్ అన్న. ఇప్పటికి దీనికి రిప్లేస్‌మెంట్ టూల్ ఏముంటదన్న? అంటే ఇంత స్పీడ్‌గా ఉన్నది మన సెలీనియం తప్ప? ఛాన్సే లేదు కిషోర్. నువ్వు వేరే ఏవి తీసుకుంటున్నా సరే నీకు ఇంత ఫాస్ట్‌గా అయితే నేను ఏ టూల్‌ని చూడలేదు. నువ్వు వెబ్ డ్రైవర్ గానీ, ప్రొట్రాక్టర్ గానీ నువ్వేది చూసినా నేను ఇంత ఫాస్ట్‌గా అయితే నేను ఎప్పుడు చూడలేదు. ఓకే. ఓకే. సరే. సరే అన్న. మోర్ ఆర్ లెస్ నీకు అంటే డిపెండ్స్ అపాన్ టెక్నాలజీ ఆఫ్ ది అప్లికేషన్ ఆల్సో కిషోర్. అంటే ఆ అప్లికేషన్ మనకి యాంగులర్ మీద చేశారా, రియాక్ట్ మీద చేశారా, Vue.js మీద చేశారా, దాని మీద కంప్లీట్ డిపెండ్ అయ్యింది. ఓకే. ఓకే. ఇప్పుడు యాంగులర్ అప్లికేషన్స్ కూడా అంటే అంతే స్పీడ్ రన్ అవుతుంది. .NET అప్లికేషన్స్ కూడా అంతే ఉంటదన్నా? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనకి యాంగులర్ అప్లికేషన్స్ కి ఇవన్నీ డిఫరెన్స్ ఏముంటుందంటే సింక్రనైజేషన్స్ మన అజాక్స్ కాల్స్ డిఫరెన్స్ కిషోర్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నీకు సింక్రనస్ అసింక్రనస్ కాల్స్ కి ఎగ్జాంపుల్ చెప్పాలంటే ఇప్పుడు నువ్వు ఒక కాఫీ షాప్ కి వెళ్తావు. అవును. నాకు కాఫీ కావాలని అడుగుతావు. సో నువ్వు కావాలని అడిగి వచ్చి నువ్వేం చేస్తావంటే నీకు ఒక నెంబర్ ఇస్తాడు. ఆ నెంబర్ తీసుకొని నువ్వు ఒక టేబుల్ దగ్గర పోయి నిలబడుకొని ఒక పేపర్ తెచ్చుకొని ఆ పేపర్ చదువుతా ఉంటే కాఫీ వచ్చింది అని చెప్పి నువ్వు కాఫీ తీసుకుంటావు. ఓకే. ఇప్పుడు ఇంకొక రకంగా చెప్పచ్చు. ఇప్పుడు నీకు ఒక కాఫీ కావాలా, కాఫీ అక్కడ పోయి నువ్వు నిలబడుకుంటే వాడు నీకు ఒక నెంబర్ ఇస్తాడు. ఆడే నిలబడుకొని ఆడే నువ్వు వెయిట్ చేస్తా. వాడు కాఫీ తయారైపోయిన తర్వాత నువ్వు కాఫీ తీసుకొని వచ్చి కాఫీ తాగుతావు. అంటే నువ్వు ఫస్ట్ దీనికి సెకండ్ దీనికి ఏంటి నీ డిఫరెన్స్? ఫస్ట్ సినారియోలో నువ్వు కాఫీ ఆర్డర్ చేసేసి వెళ్ళిపోయి నీ పాటికి నువ్వు వేరే పని చేసుకుంటా ఉంటావు. అది కాల్ బ్యాక్ వస్తే నువ్వు పోయి తెచ్చుకుంటావు. సేమ్ దీని ఏమంటామంటే మనం అసింక్రనస్ కాల్స్ అంటాం. అవును. అది పాటికి అది ఫస్ట్ మనం దానికి కాల్ చేసేసి మనం వేరే వర్క్ పోయి చేసుకుంటా ఉంటాం. అది వచ్చిందంటే దాన్ని బేస్ చేసుకొని వచ్చి నువ్వు దానికి ఏం కావాలో నువ్వు ఇస్తాం. అది అసింక్రనస్ కాల్స్. సెకండ్ సినారియో అంటే నువ్వు వెయిట్ చేసి దాన్ని ఇంప్లిమెంట్ చేస్తావు. అది సింక్రనస్ కాల్స్. ఇప్పుడు యాంగులర్ అప్లికేషన్స్ ఇవన్నీ కూడా అసింక్రనస్ కాల్స్ అన్నమాట. అది చాలా ఫాస్ట్ గా ఉంటుంది. అందుకే ఫాస్ట్ గా ఉంటుంది. అది బ్రౌజర్ లోనే మొత్తం ఒకసారి తెచ్చి లోడ్ చేసి పెట్టుకోవాలి. ఓకే. నువ్వు నార్మల్ అప్లికేషన్స్ అయితే ఏముంటుంది ప్రతిసారి సర్వర్ నుంచి తెచ్చుకుంటూ ఉంటావు. ఓకే. ఓకే. స్లో ఉంటాయి అన్నమాట. సో అది బేసిక్ డిఫరెన్సెస్. సో అప్లికేషన్ స్పీడ్ ని నువ్వు ఆటోమేషన్ లో చేయగలుగుతున్నావు అంటే అప్పుడు నీ టూల్ కూడా నీకు ఆ స్పీడ్ ని నీకు సపోర్ట్ చేయగలుగుతారు. ఓకే. ఓకే. అది బేసిక్ డిఫరెన్స్. సో ఈ టూల్స్ అన్నిటికన్నా నేను ఫాస్ట్ గా చూసింది సైప్రస్ ప్లస్ సైప్రస్ తర్వాత నేను చూసిన టూల్ ఏదిరా అంటే ప్రొట్రాక్టర్ కూడా నీకు బాగా ఫాస్ట్ గా ఉండేది. ఓకే. ఓకే. జావా స్క్రిప్ట్ చేసినటువంటిది ఏదైనా బాగుంటుంది. ఎందుకంటే అది బై నేటివ్ లాంగ్వేజ్ కదా దానికి. స్పీడ్నెస్ ఉంటుంది. ఓకే. ఓకే. ష్యూర్. ష్యూర్ అన్న. ఫైన్ కిషోర్ అంటే నేను మీకు ఫోన్ చేస్తాను. ష్యూర్ అన్న. నాకు అది సెలీనియం మీద ఒకసారి షేర్ చేయగలవా ప్లీజ్? థాంక్స్ సో మచ్ అన్న. చాలా హెల్ప్ అవుతుంది నాకు. థాంక్స్ అన్న. Sure, Bishop. No problem. థాంక్స్. బై.